డిపి తెలుగు టీవీ ఇది ఒక ఛానల్. చిరంజీవి శేఖరు ఇప్పటి వాడేం కాదు, ఒక రకంగా అంటే మాకన్నా చాలా తర్వాత వచ్చిన వాడైనా కూడా ఈ రంగం మీద మక్కువ పెంచుకొని చక్కగా చేస్తున్నాడు. అతనికి కూడా శుభాభినందనలు. అలాగే అందరూ ఈ డిపి తెలుగు టీవీ ఈ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రకేసరి ప్రకాశం అనేటువంటి ఒక సాహిత్య రూపకాన్ని ఇటీవల కమలాకర భారతిని ఒక ట్రస్ట్ ఉంది రామాంతపూర్లో. ఆమెకు ఒక స్కూలు, ఒక వసతి గృహం లాంటిది. చాలా గొప్ప మనిషి. లేకుంటే ఆంధ్రకేసరి ప్రకాశం సాహిత్య రూపకం అక్కిరాజు గారు మీరు స్టేజ్ చేయండి అని ఎందుకు అడుగుతారు? ఎవరు అడగరు. అటువంటి ఆ కమలాకర భారతి గారికి కూడా నిజంగా వినమ్రపూర్వకంగా నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. ఇకపోతే రెండు మాటలు చెప్తాను. నభూతో న భవిష్యత్తు అంటుంటాం మనం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు లాంటి విద్యాధికుడు, న్యాయవాది, త్యాగధనుడు, చిరస్మరణీయుడు, నిత్యస్మరణీయుడు, మహనీయుడు, దాత ఇక రాడు. ఎట్లా చెబుతావయ్యా నువ్వు అంటే నాకు తోచిన భావం చెప్పాను నేనంతే. ఆ రోజులలో నెలకు కొన్ని లక్షలు సంపాదించినటువంటి వాడు నిజంగా ధనాన్ని మిగిలించుకోవాలనేటువంటి సంకల్పం కనుక ఉండినట్లయితే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మొత్తాన్ని కొనగలిగినటువంటి స్థితిమంతుడు ఆయన. అట్లా చేయలేదు. అందుకనే ఆయన్ను ప్రజల మనిషి ప్రకాశం అన్నారు. ఈ ప్రజల మనిషి అనేటువంటిది కావాలని తెచ్చిపెట్టుకొని మనం అనిపించుకుంటామేమో కానీ అది వేరే వాళ్ళకి కాదు. అటువంటి మహనీయుడి యొక్క చరిత్రను సాహిత్య రూపకంగా చేసేటువంటి అవకాశం నాకు ఇవ్వటం కమలాకర భారతి ట్రస్ట్ వారు. నేనేదో దానికి అక్కిరాజు సుందర రామకృష్ణగా ఒక 34 సంవత్సరాలు ఆంధ్రోపన్యాసకుడిగా క్యారెక్టర్స్ వేరి నేను చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా అందరూ ఈ ఛానల్ ద్వారా తప్పనిసరిగా చూడండి. చూస్తే అనేకమైనటువంటి విషయాలు, ఓహో ప్రకాశం ఇంత గొప్పవాడా అని మీకు అనిపిస్తుంది. సోదరులారా, ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. చూడండి, ఆనందించండి. నమస్కారం. భౌతికుడు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ. శ్రీమాత్రే నమః. సోదర సోదరిమణులారా, మహనీయుడు, మహానేత, త్యాగధనుడు ప్రకాశం పంతులు గారిని గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఉంటే వాడు తెలుగువాడు కాడు అని నేను అంటాం కాదు, చాలామంది కవులు అన్నారు, గొప్ప గొప్ప కవులు. ఆల్రెడీ కమలాకర భారతి గారి యొక్క సేవానిరతిని గురించి సోదరి లలితా కామేశ్వర్ గారు చెప్పారు. నేను కూడా ఒక్క మాట చెప్పాలి, చెప్పడం ధర్మం కూడా. నిజానికి ప్రభుత్వానికి పట్టదా అంటే మా బెజవాడ గోపాలరెడ్డి ఎట్లకు తర్వాత చెబుతాడు ఆ రూపకంలో, ఎలా జాతి అనేది, ఎలా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారో అది ఎలాగో చెప్తాడు మీకు. ఇది నేను చెప్పేది పూర్వరంగం. ఇప్పుడు నేను అక్కిరాజు సుందర రామకృష్ణ, నాట్ పప్పూరు రామాచార్యులు. పప్పూరు రామాచార్యులుగా కుర్చీ మీద కూర్చున్న తర్వాత అవుతాను. నేను 2 విషయాలు చెప్పాలి కాబట్టి మీకు ముందు జనరల్ డిస్కషన్. నెల వెన్నెల అనేటువంటి నాకు తెలిసినంత మటుకు చీరాల్లో అప్పాజేసుల విష్ణుబొట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి మన సత్యనారాయణ గారు చాలా గొప్పగా నిర్వహిస్తున్నాడు. కళ్ళారా చూశాను. మాకు అనేక సన్మానాలు చేశారు. అమెరికాలో కూడా మా గురువు గారు ముదిగొండ వారి యొక్క నేతృత్వంలో మేము అక్కడ భువనోజాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. రెండో విషయం ఏంటంటే, ఈ నెల వెన్నెల అనేది ఆ పేరు చాలా బాగుంది నాకు. ఇక్కడ జంట నగరాల్లో భారతి గారు పనిగట్టుకొని కంకణధారులై చేయడం అనేటువంటిది మరి సంతోషం. నిజానికి ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినం అనేటువంటిది పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు ఈ రోజున ఏమీ చేయలేకపోతున్న తరుణంలో ఈ సోదరి చేస్తున్నదంటే మీరందరూ నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమెకేం పట్టింది? నిజానికి చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అలా అయిపోతున్నది అనమాట. ఈ తరుణంలో ఇంకా ఎక్కువ మాట్లాడను, 2 నిమిషాలు మాట్లాడి దీంట్లోకి వచ్చేస్తాను నేను. ఇక్కడ ఇవాళ అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, సేవా ధురంధరులు, చిత్రసీమలో కూడా ప్రఖ్యాతులైన గోపాలకృష్ణ గారు అంటూ గురించి నేను చెప్పగలను, చాలా చెప్పగలను. అది ప్రస్తుతాంశం కాదు కాబట్టి మిత్రులారా,
నాకు తెలిసినంత మటుకి ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో శ్మశాన భూమికి వెళ్ళి అతన్ని స్మరిస్తూ ఒక గొప్ప నాయకుడు కానీ, వదాన్యుడు కానీ, ధార్మికుడు కానీ ఎవడైనా చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి పోయి అతన్ని గురించి కన్నీళ్లు కారుస్తూ అతన్ని గుర్తు చేస్తూ చెప్పిన సందర్భాలు 2 ఉన్నాయి. ఎవరండి ఆ 2 వ్యక్తులు అంటే, ఒకడు గొప్ప రంగస్థల నటుడు, ఆ రోజుల్లో 1940s 50s సంగతి నేను చెప్పేది, ముందులూరి కృష్ణారావు అనేటువంటి పెద్ద మనిషి. అతను పోయినప్పుడు చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు స్వయంగా శ్మశాన భూమికి వెళ్ళి చెప్పిన పద్యం నేను నా స్టైల్లో రాగయుక్తంగా చదువుతా. తర్వాత 2, ఈ ఊళ్ళోనే ప్రకాశం పంతులు గారు అనేటువంటి సింహం ఆయన కాలం చేసినప్పుడు చాలా గొప్ప గొప్ప కవులు వచ్చారు. చాలామందికి తెలియదో తెలుసో తెలిసి కూడా మర్చిపోయినారు. అందులో హైదరాబాదులో ఆ రోజుల్లో ఉన్నటువంటి చలమచర్ల ప్రభృతులు కన్నీళ్లు పెట్టుకొని శ్మశాన భూమిలో ఆయన గురించి చెప్పిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఈ పప్పూరు రామాచార్యులు గారు అనబడే వీడు కూడా, అంటే ఇంకా పప్పూరు రామాచార్యులుగా కాలే అవుతాడు, వేషం వేసుకొని ఉన్నాడు అంతే. వీడు కూడా చెప్పాడు ఒకటి, అది కూడా వస్తుంది సందర్భంలో. ముందులూరి కృష్ణారావు గారిని గురించి చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, ఏమండి అందరిని గురించి అనమంటే అంటాడా? ఎవరు అనరండి. అనదలిసిన వాడు, అనాలని అనిపించిన వాడే అంటాడు. అక్కడ శవం కాలుతుంటే అమ్మ కూర్చొని, నీవు గతించిదన్ పిదప నిక్కములేడు అటువంటి కృష్ణుడు, నీవు గతించిన పిదప నిక్కములేడు అటువంటి కృష్ణుడు, నీవు గతించిన పిదప నిక్కములేడు యుగంధరుండు. మరి యుగంధరుడు పాత్ర అసలు వాళ్ళు ఎవడు వేసేవాడు ఎవడున్నాడు? సంభావన చేయ నీదగిన పద్యము గద్యము హావభావముల్ లేవురా, లేవురా 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 నిజము, లేవురా నిజములే మరి నమ్మరా నన్ను సోదరా. అంటే ముందులూరి కృష్ణారావు ఎటువంటి కృష్ణుడు ఉంటాడో ఊరికే మనం ఊహించుకోవడానికి దీని గురించి కొద్దిగా చెప్పాలి. కాబట్టి ఇక ప్రకాశం పంతులు గారిని గురించి ఆ రోజుల్లో 40s 50sలో ఆయనను ప్రశంసించిన వాడు ఎవడుంటాడు? ఉత్పల్ గారు లాంటి వాళ్ళు, దాశరథి లాంటి వాళ్ళు ఎంతో చెప్పారు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఇక తర్వాత పప్పూరు రామాచార్యులు అన్నమాట కూడా అక్కడ ఎందుకు, మళ్ళీ పాత్రలో ఎందుకు, ఇక్కడే చెప్పేస్తాను. మాయూరే శ్మశాన భూమిలో ఉన్న అని గుర్తుపెట్టుకోవాలి. మాయూరే నీకు రారు 10 మంది శివాజీలు సాటి బోసుబాబులే. ఏమిట్రా శివాజీ బోసుబాబు కన్నా గొప్పవాడా ఆంధ్రకేశ్వర్ అంటే? నా దగ్గరికి రండి చెబుతా. ఒక రకంగా మాయూరే నీకు రారు 10 మంది శివాజీలు బోసుబాబులేన్ రామరాజులేన్. పోని రూపాంతరం నాయకుడన్న నీవే నాయకుడన్న నీవే ప్రజ నలుగురు మెచ్చిన యోధవీవే నారాయణు సాక్షి నిక్కము బరాబరు పలుకుచునుంటి నేను. హైదరాబాద్ కాబట్టి బరాబరు వచ్చింది అప్పుడు శ్మశానంలో. బరాబరు పలుకుచునుంటి నేను నీ కాయము కాలుచున్ మరి ప్రకాశము జిమ్మర చాలా చిత్రమే.
శవాలు కాలుతుంటే టప్ టప్ పట్ 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 అంటాయి. ఇక్కడ కాంతి ఎక్కువైందని నా భావన. పప్పూరు రామాచారి ఏందో, సంజీవరెడ్డి ఏందో, గోపాలరెడ్డి ఏందో, ఇవన్నీ మీరు చదువుంటారు. పెద్దవాళ్ళు అయిన వాళ్ళకు, జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళకు మరీ తెలుస్తుంటుంది. మిత్రులారా, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. ప్రకాశం గారి గురించి ఏం చెప్పాలి, ఎంత చెబుతాం? నాలాంటి పప్పూరు రామాచార్యుల వంటి వాడు ఎంత చెబితే అది ఎంత అవుతుంది? అయినా కడిమి చెట్టు అనే నవల ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు అనేటువంటి మహానుభావుడు ప్రకాశం గారి జన్మదినానికి కానుకగా ఆయనకి ఇచ్చాడు. ఎంతమందికి తెలుసో అది వేరే విషయం. సరే, ఇక విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన ఆభిజాత్యం, ఆయన అహంకారం పంతులు గారి ముందు చెల్లవు కదా. మంచి పని చేసావురా అన్నట్ట సత్యనారాయణ గారు. అయ్యా, మంచి వాళ్ళకు మంచిగా చేయాలి కదా అన్నట్ట ఈయన. కాబట్టి అటువంటి సత్యనారాయణ గారు కడిమి చెట్టు నవల కాన్కగా జన్మదినానగున్న ఎట్టి నాయకుడు ఆంధ్రకేసరి ప్రకాశం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. కడిమి చెట్టు నవల కాన్కగా జన్మదినానగున్న ఎట్టి నాయకుడు తర్వాత కవితయే శ్వాసగా ఖ్యాతి నందినవాడు విద్వద్వరణ్యుడు విశ్వనాథ. అయ్యా విశ్వనాథ సత్యనారాయణ గారు వేదిక మీదకి రండి. విశ్వనాథ వారిని గురించి ఇప్పుడు నేను చెబితే అప్రస్తుతం కాబట్టి వారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నారు. భరతఖండం బిది పాడి అవని పల్కి భరతఖండము బిది పాడి ఆవని పల్కి స్థిర కీర్తి నందిన చిలకమర్తి ప్రకాశం పంతులు గారు నటుడుగా ఎంత స్థిరకీర్తిని ఆర్జించుకున్నాడో మీకు రూపకంలో తెలుస్తుంది. ఆయన ఆర్జించుకుంటే పర్వాలే, ఆయన మూలంగా చిలకమర్తి మూలంగా నేను కూడా రంగు పూసుకోవాల్సి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వస్తుంది. అయ్యలారా, సద్బ్రాహ్మణుడునయ్యు చాప కిందకు నీరు తెచ్చెనో తెన్నేటి తెలివిమాలి. తెన్నేటి విశ్వనాథం గారు రండి. బ్రాహ్మణానాం అనేకత్వం అని. అయ్యలారా, ఇప్పుడు నేను రాజకీయం చేయను సభను, అందులో నేను విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందినవాడిని. మా తాతలు, మా ముత్తాతలు అందరూ రంగాచార్యులు, శేషాచార్యులు, రామాచార్యులు, కృష్ణాచార్యులు ఇట్ట అంటారు. సరే మిత్రులారా, పూలపై మితిలేని జాలి మక్కువ వాడు అయ్యలారా, పూలపై మితిలేని జాలి మక్కువవాడు వరకవీంద్రుండు పాపయ్య శాస్త్రి. అయ్యలారా, వీళ్ళందరికన్నా ఇప్పుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాపయ్య రామాచార్యులుగా మాట్లాడుతున్నా. వీళ్ళందరికన్నా నేను గొప్పవాడిని. పంతులు గారు అట్లా చూడవాకండి. ఎందుకంటే మీకంటే గొప్పవాళ్ళు కాలేరు, కావాలన్నా అది అయ్యేది కాదు, అసంభవం అని ఒక విషయంలో గొప్పవాడు నేను. అది ఏందో చెప్తాను. ఎందుకంటే ఎలారా, 10 మంది పిల్లలను బళిర కన్న ఘనుండు, నాకు 7 ఆడపిల్లలు 3 కూతుళ్ళు. అందుకనే పంతులు గారు ఒకసారి, అరే రామాచార్యులు, మంచి గోత్రం ఉంది, విగ్రహం ఉంది, నేను ఎట్లాగో అర్జునుడిలో, రాజమండ్రిలో, ఒంగోలులో, నెల్లూరులో కీర్తి పొందాను రా
ఇక అర్జునుడు ప్రాక్టీస్ చేయరా అన్నాడు. అయ్యా నేను అర్జునుడు అయిందయ్యా. లేదురా నీ మాత్రం పాడితే చాలని నన్ను అర్జునుడు పాత్ర వేయించిన వారు కూడా పంతులు గారే. అందువల్ల ఇంకో మాట అన్నాడు చమత్కారంగా, మహా చమత్కారి ప్రకాశం గారు. అరే నువ్వు బాలనాగమ్మ తండ్రి రాదురా అన్నాడు. అంటే 10 మంది పిల్లలు కదా, కోర్స్ 7 పుత్రికామణులు అంటే మామూలు విషయం కాదు. మరి ఎట్లా పెళ్ళిళ్ళు చేశానో ఏమిటో ఆ మహానుభావుడు దయ ఉంది. ఆ రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి అన్నపర్తి మొదలైన గ్రామాలలో ఉన్న ఆయన శిష్యులైనటువంటి వాళ్ళైతే, అరే రామాచార్యులు కూతురు పెళ్ళిరా, అరే రెడ్డి ఒక 5,000 పంపు, ఆ రోజుల్లో పంపు అంటే అట్టగే అయ్య గారు పంతులు గారు అని తలకాయలు దించిన వాళ్ళు అటు. కాబట్టి వీళ్ళందరి విషయంలో ఆ విషయంలో గొప్ప. 10 మంది పిల్లలన్ బళిర కన్నఘనుడు బలశాలి పప్పూరి కులుడు వాడు వీడు, పప్పూరి వాడు వీడు. ఇక మరి నీకే అర్థమవుతుంది నేను ఎవరిని గురించి చెబుతున్నానో ఏంటో. అయ్యలారా, గుట్టుగా నామాలు మా కరుణశ్రీ పద్యంలో వస్తుంది ఎట్టగది. గుట్టుగా నామాలు గొప్పగా కుదురుగా ప్రేమతోడుతవా పెట్టే రెడ్డి ఒకడు, ప్రేమతోడుత పెట్టే రెడ్డి ఒకడు. ఎందుకురా రెడ్డి శబ్దాన్ని వాడావని కూడా అన్నాడు మా పంతులు గారు. అయ్యా మీరేమో అరే రెడ్డి అంటారు, నేను మర్యాదగా రెడ్డి ఒకడు అన్నాను. నా శిష్యుడు అనిపించావురా అని కూడా అన్నాడు ఆయన. ఇది ఎప్పుడు మొన్న కళ్యాణదుర్గం దగ్గర ఒక సభలో రామాలయంలో నన్నేదో రామాయణాన్ని గురించి 4 మాటలు చెప్పరాడు. అయ్యా నేనెందుకు అయ్యా, ఊళ్ళో చాలామంది ఉన్నారు కదా అంటే, కాదులేరా నువ్వు వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపినవాడు ప్రకాశం గారు. కాబట్టి ఆ రెడ్డి గారు ఆందిలే వేలో ఉన్నారు. అంటే కొంచెం టోపీలు పెట్టేవాళ్ళు కొంచెం ఆలస్యంగానే వస్తుంటారయ్యా. తర్వాత పూల రంగని కంటే హేలగా మిముదిద్ది లీలగా మిముదిద్ది, పూల రంగని కంటే హెలగా మిముదిద్ది, వింత మీకో టోపీ పెట్టెనొకడు. ఆ రంగడెవడో మీకు బాగా తెలుసు. ఇందాక నా పరిచయ వాక్యాల్లో ఎవరెవరు ఏ క్యారెక్టర్ చెప్పింది ఎవడు మళ్ళీ చెప్పాల్సిన పని. కోరగా పంతులు గోలి సోడా, అరే గోపాలో దప్పికైతున్నదిరా సోడా తెచ్చి పెట్టరా అంటే నెల్లూరులో తెచ్చాడు వాడు. కోరగా పంతులు గోలి సోడని దప్పి బళ్ళి తెచ్చి ఇచ్చిన గోపాలు బాబు అదిగో సంజీవ్ రెడ్డి అనుకుంటుండగానే వచ్చాడు. ఎందుకంటే దీర్ఘాయువు ఉండాలి అటువంటి వాళ్ళు రండి. కాబట్టి గోపాలు బాబు వచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్పాలి కాబట్టి, గుట్టుగా నామాలు గొప్పగా కుదురుగా ప్రేమతోడు తప్పెత్తే ఆ రెడ్డి ఎవడో కాదు, మా నీలం వాడే సంజీవ్ రెడ్డి వేదిక మీద కూర్చున్నాడు. తర్వాత అయ్యలారా, దీజులు రైతులు మీకు ప్రేమ శిష్యులు నయ్యు చెన్నుగా పొడిచిరి వెన్నుపోటు. అదేంటో రూపకంలో ఈ పప్పు రామాచార్యులే మీకు అది ఏందో ఆ సందర్భం ఏందో చెబుతాడు. కాబట్టి ఇప్పుడే చెబితే ఎందుకు బాగుండదు. దీజులు రైతులు ప్రేమ శిష్యులు నయ్యు చెన్నుగా పొడిచిరి వెన్నుపోటు. వరెవా మీ చుట్టూ భవభూతుల రయలేరు, ప్రీతి నటించు ఆషాఢభూతులేరా. నిజము తున్నాడు కరెక్టు. నిజము పప్పూరి కంటెను నిర్భయుండు, లేడు నీ కంటే లేడు నీకంటెవరనేత పృథివీ లేడు పృథివీ రాడు అని ముందు మీకు ఊరికే నేను ఏంటంటే మా గురువుగారు అనేవాడు దివాకర్లా, అదిగో ద్వారకండి ఆ పద్యం కనుక అర్జునుడు కరెక్ట్గా పాడితేనండి అక్కడ కనుక ఆడియన్స్ తోటి చప్పట్లు కొట్టించుకుంటే అండి సుందరరామకృష్ణ గారు ఆ నాటకం సక్సెస్ అండి.
అదిగో ద్వారకే ఆ పసురుతో వచ్చింది అనుకోండి, తర్వాత మీరు ఎంత పొడిచినా ఏం లేదండి అనేవాడు. అందుకని ఈ పప్పూరు రామాచార్యుల పాత్రని అక్కిరావు సుందర రామకృష్ణ ముందుగా దీన్ని ఏమంటారు, అవతారిక అంటారు, ఏమంటారు ఏదైనా అనండి. ఈ 4 మాటలు కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి పప్పూరు రామాచార్యులు వదరబోతు కానీ, మరి అట్లాగే ఆయన సాధన పత్రిక కానీ, ఆయన విశ్వవినుతనామ అనేటువంటి శతకం ఒకటి రాశాడు. అది ప్రకాశం పంతులు గారే ఆశీర్వదించి, రే రామాచార్యులకు సహాయం చేయండి రా అని చెప్పి నన్ను పుత్రుడి కన్నా ప్రేమగా చూసుకున్నటువంటి మహనీయుడు. చమత్కారంగా మా ఇద్దరి మధ్య ఎన్నో జరిగినాయి. అవన్నీ చెబితే 3 గంటలు అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈనాడు పప్పూరి రామాచార్యులు పాత్రలో నేను ఇప్పుడు కూర్చుంటున్నాను. ఇప్పుడు ముందుగా ప్రకాశం పంతులు గారు సభను ఉద్దేశించి 2 నిమిషాలు చెబుతారు. మిగతా కథ అంతా కూడా ఈ పప్పూరి రామాచార్యులు ఆయన శిష్యుడు నడుపుతాడు. సభకు నమస్కారం. నేనేనర్రా ప్రకాశాన్ని. పదవిలో ఉన్నప్పుడు ఆ ప్రకాశం వేరు, ఇప్పుడు కూడా ఈ ప్రకాశాన్ని గుర్తుపెట్టుకొని మీరంతా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అయినా పప్పూరి మీకు తెలుసు కదా, వీడు స్వయం ప్రకాశం. ఆనాడు గుండుకెదురుగా గుండె నిలిపినప్పటికీ, ఇవాళ దేశం కోసం సర్వం త్యాగం చేసినప్పటికీ, పక్క వాళ్ళే బల్యాలై పొడిచి పదవిని తీసుకున్నప్పటికీ ఈ ప్రకాశం ఎప్పటికీ ప్రకాశమే. ప్రకాశాన్ని గుర్తుపెట్టుకొని మీరంతా ఇవాళ వచ్చారు. తరతరాలు ఈ ప్రకాశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ భారత జాతి కొన్ని ధర్మాల మీద నిలబడి ఉన్నది. సత్యం, మహాత్మా గాంధీ మనకు బోధించిన సత్యం, అహింస, త్యాగనిరతి, సర్వసమర్పణ భావం. ఇవి లేకపోతే ఇవాళ భారతదేశం ముక్కలు చెక్కలైనా మళ్ళీ సంఘటితం కాగలుగుతుందా? మా చిలకమర్తి అంటాడు, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అన్నాడు. సామాన్యమైన మాటనా? ఇక ఇక్కడున్న ఇవాళ నా కోసం నా జన్మదినాన్ని పురస్కరించుకొని అభినందించడానికి విచ్చేసిన ఒక్కొక్కరు ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, ఈ సంస్కృతి కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన మహనీయులు. మా కవి సమ్రాట్ విశ్వనాథయ్య సామాన్యుడు కాదు. ఈ దేశం పట్టనంత గొప్ప కవి, ఈ దేశం పట్టనంత గొప్ప కవి. కల్పవృక్ష రచన చేస్తున్నాడట. ఆంధ్ర ప్రశస్తిని లోకానికి చాటినవాడు. మరి మా విశ్వనాథయ్య ఏం పలుకుతాడో విందాం. పంతులు గారు, మీ కీర్తిమత్వము మూర్తిమత్వాన్ని గురించి మేం కాదు, మహాకవులు, అచ్చమైన గాంధేయవాది, గాంధీ కవి అనిపించుకున్నటువంటి తుమ్మల సీతారామూర్తి గారు లాంటి వాళ్ళే ఈ ఆంధ్రదేశములో గాంధీ అనేటువంటి వాడితో కూడా విభేదించి గాంధీ కన్నా కూడా ద్విగుణీకృతమైన కీర్తి పొందినవాడు మా ప్రకాశం ఒక్కడే అని చెప్పాడు. అవన్నీ పద్యాలు చదివితే నాటకం అయిపోతుంది కాబట్టి నేను చదవను. ఇప్పుడు మరి పెద్దలు ఆనాడు కడిమి చెట్టు నవలను మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మీకు పాద నమస్కారము చేసి మీకు కానుకగా ఇచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒక 2-3 నిమిషాలు ప్రసంగించవలసిందిగా నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఇవాళ మన ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినం. అంటే తెలుగు జాతి యొక్క జన్మదినం. ప్రకాశం అంటే కాంతి. ఈ కాంతి స్వయంభువు.
తనకు తాను ప్రకాశించినటువంటి ఒక దివ్య తేజస్సు. నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అది ప్రకాశం పంతులు గారంటే. ప్రకాశం పంతులు గారి మహోజ్వలమైనటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఈ వచ్చిన కవులు అందరూ కూడా కవి సమ్మేళనంలో తమ తమ కావ్యగానం చేస్తారు, ప్రకాశం పంతులు గారి యొక్క స్తుతి చేస్తారు. అలాగే తెలుగు జాతి యొక్క వైభవాన్ని గురించి కూడా చెప్తారు. మా రామాచారి గారు సాధన అనే పత్రిక నడిపారు. అందులో వదరుబోతు అని ఒక శీర్షిక. వదరుబోతు అంటే ఏమీ లేదు. వదరుబోతు అంటే ఇంగ్లీష్లో టాట్లర్ అంటారు. అంటే మా పానుగంటి వారు సాక్షి అని రాశారు, స్పెక్టేటర్. అందుకని మీరు వదరుబోతు అని రాశారు. సరే, ఆ అంశాన్ని కనుక అలా ఉంచినట్లయితే ప్రకాశం పంతులు గారు ఒంగోలులో కొండ ఉంది చూడండి. ఆ కొండ దగ్గర ఇలాగ వాలుగా ఉన్న చోట ఇల్లు కట్టుకున్నారు. వర్షాకాలంలో వచ్చే నీళ్లు ఒక సరస్సులాగా చుట్టూ ఒక ప్రవాహంలాగా ఉండటం మీ అందరికీ తెలుసు. చూచిన వాళ్ళు, వారితో పరిచయం ఉన్న వాళ్ళకి, లేకపోతే చరిత్రలో వారి గురించి చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘటన తెలుసు. అయితే కవిగా నేను చెప్పే మాట ఏమిటంటే, కొండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి ప్రకాశం గారు శివస్వరూపుడు. చుట్టూ సరస్సుతో కూడినటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నటువంటి ప్రకాశం గారు పాలకడలిలో శేషశయనమున పవళించినటువంటి విష్ణుమూర్తితో సమానుడు. ఇక దేవరంపాడులో ఇంకొక ఇల్లుంది వారికి, మీకు తెలుసు దేవరంపాడు. ఆ దేవరంపాడులో ఇల్లు ఆయన పదవి పోయిన తర్వాత వెళ్ళి ఆ తోటలో పడుకునేవాడు. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, పదవిని తృణీకారం చేసి వనవాసానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడా అన్నట్లున్నది దేవరంపాడు వెళ్ళినటువంటి ప్రకాశం పంతులు గారి యొక్క జీవితం. ఆ మహాపురుషుణ్ణి ఎంత ప్రశంసించినా కూడా తక్కువే. ఆదుకొనంగా దక్షులగునట్టి బుధుల్ కరవైన నాడు గాధోదక మత్స్యమై సడలుచుండిన ధర్మము భారతీయమున్ ప్రోదియనర్పణాంధ్రధర పుట్టిన కారణ జన్ముడంచు మేధోదయితున్ ప్రభాకర బుధున్ మదిమెత్తును శ్రీ ప్రకాశమున్. ప్రకాశం పంతులు గారు ఎంత గొప్పవాడో చెప్పాలి అంటే, ప్రోతస్మరణీయుండై మా తరమున జనగణముల మనమున వెలుగై జాతికి తిలకము దిద్దిన స్రోతస్విని మీకు సర్వశుభములు కలుగున్. పెద్దలు విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా గొప్ప పద్యకవి. ఆయనలాగా పద్యం రాయాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. పద్య రూపంలో ఇంకా మంచి మత్తెభాలో శార్దులాలో చెబుతాడని అనుకున్నాం, ఆశించాం. కానీ ఆయనదైనటువంటి శైలిలో చక్కనైనటువంటి వచనం చెబుతూ, ఆయన ప్రతస్మరణీయుడని చెబుతూ దేవరంపాడు విషయం కూడా చెప్పకొచ్చారు. ఏదైనా గతం నశోచామి కృతం స్మరామి అన్నారు. కాబట్టి ప్రకాశం పంతులు గారికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు గారి యొక్క మునిమనవరాలి వివాహానికి ప్రకాశం పంతులు గారు నేను ఇద్దరం వెళ్లాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రకాశం గారికి పప్పూరి రామాచార్యులే చాలా అత్యంత విధేయుడైన శిష్యుడని లోకంలో జనశ్రుతి.
మా తెన్నేటి విశ్వనాథం ఇంకా గొప్పవాడు. నిజానికి ఆయన గారి యొక్క ఆత్మకథ రాసుకుంటున్నప్పుడు కూడా కొన్ని ఇన్సిడెంట్స్, అయ్యా పంతులు గారు ఇది మర్చిపోయినారని చెప్పినవాడు. అరే అవన్నీ ఎందుకురా విశ్వనాథం అంటే, అయ్యా చెప్పాలయ్యా ప్రజలకు తెలియాలయ్యా అని చెప్పి ఎంకరేజ్ చేసినవాడు విశ్వనాథం. సరే, దానికి తగ్గట్టుగా ప్రకాశం గారు ఎంత గొప్ప నేతో ఇప్పుడు విశ్వనాథం గారు చెప్పినట్టు ఎంత గొప్పవాడో అవన్నీ విన్నాం. కాబట్టి తెన్నేటి వారిని ఒక 2 నిమిషాలు వారిదైన ధోరణిలో రాజకీయం మాట్లాడతారో, సాహిత్యం మాట్లాడతారో, వదాన్యత మాట్లాడతారో వారిష్టం, వారికి తోచిన రీతిగా వారిని ప్రసంగించవలసిందిగా సభాముఖంగా సప్రశ్రయంగా అడుగుతున్నాను. నమస్సభాయై. ఇవాళ ప్రకాశం పంతులు గారి జన్మదినం కాదు, సైమన్ బలగాన్ని వెనక్కి తింపిన భారతీయ ధర్మం, ధైర్యం జన్మించినటువంటి రోజు ఇవాళ. చొక్కా విప్పి గుండుకు గుండె చూపించినటువంటి భారతీయ శౌర్యం పుట్టినటువంటి రోజు ఇవాళ. ఆ సందర్భంగా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఒక్క పద్యాన్ని వినిపిస్తాను. ఆదేశపున్భక్తి ఆత్యాగమున్యుక్తి పోరాట పటిమయున్ స్ఫూర్తిగదరా ఆసాహసోద్దీప్తి ఆధైర్య పున్శక్తి స్వాతంత్ర్య సమరాన సాహోగదరా గభీర నినదంబదే రండి కాల్చుకోండని గుండె జూపుట అబ్బురమురా గంభీరమౌ మూర్తి కదన సుస్థిర దీప్తి గంభీరమౌ దీప్తి కదన సుస్థిర దీప్తికి ఆంగ్లేయ మూకలే అదరగదరా అతడు సింహమై దూకగా మతులు పోయి సైమనాదులు వెనుదిరిగే చావు తప్పి అతడు నిజమైన కేసరి అతడు నిజమైన కేసరి ఆంధ్రజాతి పౌరుషోద్ధృత ఝరి టంగుటూరి జయహో టంగుటూరి జయహో. మా విశ్వనాథం ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించిన మగట్టిమి కలిగిన వాడు కనుక ఇటువంటి మాట మాట్లాడగలిగినాడు. అంతేకాదు, ఒక సందర్భంలో ఢిల్లీలో వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో మా విశ్వనాథను అక్కడికి పిలిపించుకొని ఢిల్లీ తెలుగు సంఘం పక్షాన వీరికి సన్మానం చేస్తూ ఉంటే అన్న మాట ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది. నేను తెన్నేటి విశ్వనాథాన్ని, ఆయన విశ్వనాథ సత్యనారాయణ, మన ఇద్దరిది ముక్త పదగ్రస్త అలంకారం అన్నాడు. తెన్నేటి విశ్వనాథం, విశ్వనాథ సత్యనారాయణ. మిత్రులారా, కవులైనటువంటి వాళ్ళకు వాళ్ళే సాటి. కానీ పంతులు గారు మీకెవరికీ తెలియని విషయం చెబుతున్నాను. గయోపాఖ్యాన నాటకము, ధర్మవరం వారి చిత్రనళీయము, వీటిలో పద్యాలు మామూలుగా రంగస్థల నటుల కన్నా కూడా ఎక్కువగా గానయోగ్యంగా శృతిపక్వంగా పాడటం అనేటువంటిది పప్పూరు రామాచార్యులకు తెలుసు. సంజీవరెడ్డికి ఎక్కువ తెలియదు, మిగతా వాళ్ళకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే అరే రామాచార్యులు, నీవు పత్రిక నడుపుతున్నావు, నేను నడిపాను, చావు దెబ్బలు తిన్నాను, మంచిది కాదురా, నీకు ఎందుకురా, నువ్వు హాయిగా ఉపాధ్యాయ వృత్తి చేసుకోరా, లేకపోతే మీ కుల వృత్తి కింద కదరా అది చేసుకోరా, లేదా నా పక్కన నాటకాలు వేయరా అన్నాడు.
అంటే అయ్యా మీ పక్కన నాటకాలు వేయటం ఏందయ్యా అని చమత్కారంగా అన్నా. ఊరి నీ దుంపదగా నా పక్కన నాటకం వేయటం అంటే ఏమిట్రా, వాళ్ళలాగే నాకు కూడా నామం పెడదాం అనుకున్నావా అని కూడా చమత్కారంగా అన్నాడు. మీకు నామం పెట్టడం అనేది సాధ్యం కాదయ్యా. అందుకనే చూడండి, ఇవాళ కూడా పంతులు గారు మీకేమన్నా మరి ఒక టోపీ తెచ్చాను పెడదామంటే, ఇంకెందుకురా రామాచారి, నాకు పెట్టాల్సిన వాళ్ళు ఎప్పుడో పెట్టారు, నాకు టోపీ వద్దురా అన్నాడు ఆయన. కాబట్టి చాలా చమత్కారి అయినటువంటి పంతులు గారు ఇవాళ మరి విశ్వనాథ శబ్దాన్ని ముక్తపథగ్రస్తంగా ఇట్లా మాట్లాడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మా అందరికన్నా మాకు పెద్దవాడు, మాకు గురుతుల్యుడు, మమ్మల్ని ఒక రకంగా నాటక రంగంలోకి ప్రవేశపెట్టిన వాడు, మేమంటే మా పద్యం అంటే మా యొక్క గుణగణములంటే మక్కువ పడినటువంటి వాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు. ఆ పంతులు గారు మరి ఏం మాట్లాడతాడో ఏమిటో, గొప్ప సంస్కరణాభిలాషి, గొప్ప కవి. నిజానికి సరే నా విషయము పంతులు గారి విషయం వదిలేయండి, అసలు నిజానికి గయోపాఖ్యాన నాటకం అనేటువంటిది ఒక రకంగా చెబితే బాగుండదేమో, మా వెంకటశాస్త్రి గారు ఏమన్నా అనుకుంటాడేమో, పాండవోద్యోగ విజయాలు నిజానికి ఆ పద్యాలతోటి సాటి రావని నేనే ఒకసారి వేదిక మీదకి చెబితే వెంకటశాస్త్రి గారు ఏమో రామాచార్యులు మమ్మల్నే అధిక్షేపిస్తున్నావే, చిలకమర్తి వారు అంతా. అవునండి, నా మనసులో మాట చెప్పానంటే, అవునులే నువ్వు ప్రకాశం శిష్యుడు కదా, మీకు చాటు మాటలు ఉండవు, భీతి ఉండదు, ఎంతైనా ప్రకాశం శిష్యుడు అనిపించుకున్నావాలి అని నన్ను ఆశీర్వదించడం కూడా గుర్తుకొస్తున్నది. అయ్యలారా చిలకమర్తి వారు 2 నిమిషాలు మీరు ఏం చెబుతారో చెప్పండి అయ్యా. చెప్పి మరి మీ ధోరణిలో సమాధానం కూడా మీరే చెప్పండి. ఇదిగోండి. మా పప్పూరికి తాను నడిపిన పత్రిక సాధన కదా, ఆ సాధన ఎక్కువైంది. తాను రాసిన వ్యాసాల వదరబోతుతనం ఎక్కువైంది. మమ్మల్ని మాట్లాడనివ్వటం లేదు. చిలకమర్తి గారు మీరు మాట్లాడండి అని మళ్ళీ తాను 5 నిమిషాలు మాట్లాడితే ఈ చిలక ఎలా పలకాలి? భరతఖండోర్విదాస్యంబు పారద్రోలి విమల స్వాతంత్ర్య ఫలములు వెలయజేసే త్యాగ ధైర్యాల కలబోత ధన్యజీవి ఆంధ్రకేసరి ధీవర్యునభినుతింతూ. ఈరోజు ఆంధ్రకే సరి కాదు, మొత్తం భారతదేశానికి. అది ఆ విషయం మేము చెబుతాం అయ్యా. విశ్వనాథ్ వారు మీరేమి విజయవాడ వారు కదా అని మీరేం చెప్పాల్సిన పనిలే. మేము అనంతపురం వాళ్ళం, మాకు బాగా మా గురువు గారి సంగతి మాకు తెలుసు. మీరు అదే ఆ విషయమే మేమే అన్నాము, మాకు తెలుసు. మీరు మధ్యలో మీరు చెప్పాల్సిన పని లేదయ్యా విజయవాడ వారు. నమస్కారం. ఆంధ్రకే సరికాదు, సరి సములు లేని ఆంధ్రకేసరి అతండు. అది చిలకమర్తి అంటే, అది చిలకమర్తి. సరిసములు లేని ఆంధ్రకేసరి అతండు. అందంలో ఎలాంటి వాడు? నిజానికి ప్రకాశం పంతుల్ని చూసే గయోపాఖ్యానం రాశాను నేను. ఎందుకంటే అంత అందగాడు, ఈ పిల్లవాడి చేత ఎలాగైనా సరే అర్జునుడు వేయించాలి అని. ఆ అర్జున పాత్రను నేను ఎలా తీర్చిదిద్దాను అంటే, స్వాతంత్ర్య ఉద్యమంలో ఉరుకుతున్నటువంటి యువకుణ్ణి దృష్టిలో పెట్టుకొని నేను అర్జునుడిని తీర్చిదిద్దాను. ఒకసారి మేమంతా రాజమహేంద్రవరం నుండి ధవళగిరికి, ధవళేశ్వర తీర్థానికి వెళుతున్నాం పడవలో. మా ప్రకాశం ఎంత అందంగా తయారయ్యి పడవ ఎక్కినాడంటే, ఈగ వ్రాలిన గాని వేగ జారిన ఎట్లు మువ్వంపు కురులను దువ్వినాడు. ఆ తల దువ్వుకోవడంలో దాని మీద ఈగ వాలితే దాని కాలు జారిపోతుంది. ఈగ వ్రాలిన గాని వేగ జారిన ఎట్లు మువ్వంపు కురులను దువ్వినాడు. వరలలాటమునందు తిరుసూర్ణ రేఖను ముద్దుగారెడు భంగి దిద్దినాడు. ఓహో. అరుణ పల్లవమట్లు కరము రంజిల్లు చెంగావి వస్త్రంబును గట్టినాడు.
చారలంగర ఖాను చక్కగా ధరించి, చారలంగర ఖాను చక్కగా ధరించి వలెవాటు కండువా వైచినాడు. మిత్ర బృందము మధ్యన మేళమాడి సుజల గోదావరి తీర శోభ పెంచి, సుజల గోదావరి తీర శోభ పెంచి రంగు టంగుటూరి ప్రకాశము రంగు మెరయ తరలి వచ్చెను నేడిదే ధవళగిరికి అని నేను మా ప్రకాశం సౌందర్యాన్ని ఆ రోజు అభివర్ణించినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఎప్పుడో పకోడీలు తెప్పించారు తినడానికి. అప్పుడు నన్ను సరదాగా పద్యానికో పకోడీ చెప్పండి అన్నారు. ఇప్పుడు ఇది పకోడీలు తినడానికి సమయం కాదు కాబట్టి ఆ జోలికి నేను వెళ్ళడం లేదు. ప్రకాశం చెరసాలలు చూశాడు. చెరసాలల్ పృథుచంద్రశాలలయగున్ చేదోయి కీలించు ఎర్రదండల్ విరిదండలేయగున్ హేయంబైన చోడంబలే పరమాన్నంబగు మోటు కంబళులు దాల్పన్ పట్టు సెల్లాలగున్ స్థిరుడై ఏనరుడాత్మదేశమును సంసేవించునవానికి. దేశాన్ని ధర్మాన్ని ఎవడైతే హృదయంలో నిలబెట్టుకుంటాడో వాడికి చెరసాలైన ఒకటే, చంద్రశాలైన ఒకటే. ఇంకో చోట నేను అన్నాను, ఈ భారతదేశమే పెద్ద బంధికాన. ఇక్కడ ఇంటిలో ఉన్నా ఒకటే, ఖైదులో ఉన్నా ఒకటే, గదులు మారినట్లే అని చెప్పేసి అటువంటి స్వాతంత్ర్య స్ఫూర్తిని రండిరా ఇదే కాల్చుకోండి మీకు ఎంత దమ్ముందో అని గుండెలు తీసినటువంటి మహోద్దండమూర్తి ఆ పక్కన ఉన్నటువంటి తన యొక్క సహాధ్యాయి కాదు మరొక స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న యువకుడు దమ్ హైతో గోలీ చలాదో అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఫైర్ అంటారేమో అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, కానీ డౌన్ అన్నాడు అధికారి. అప్పుడు ఆంధ్రకేసరి జిందాబాద్ అన్నారు. అది నినాదం, అది ప్రతి తెలుగువాడి గుండెల్లో ప్రతిధ్వనించింది, విస్ఫులింగాలు ఇచ్చింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. ఆంధ్ర రాష్ట్రం వస్తుంది. నెహ్రూ గారు చెప్పారు వారికి, ప్రకాశం నువ్వు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రానికి వెళ్ళాలి అంటే వెళ్ళి ఏమిటి చేయమంటావు, నాకేదైనా పెద్ద పని అన్నాడు నెహ్రూని. ఏమిటి పని ఇవ్వాలి అంటే నాగార్జున సాగరాన్ని తెచ్చాడు. నాగార్జున సాగరాన్ని తెచ్చి తెలుగు మాగాణం అంతా సస్యశ్యామలం చేసినటువంటి రైతు బంధువు ఆంధ్రకేసరి అయితే, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసి పరిశ్రమలు తెచ్చినటువంటి వాడు మా తెన్నేటి విశ్వనాథం. ఇలాంటి తెలుగు విస్ఫులింగాలు ఉండబట్టే తెలుగు జాతి తలెత్తుకొని తిరిగింది. అదంతా అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇంతటితో నేను విరమిస్తాను. మళ్ళీ మా పప్పూరి రామాచార్యులు అవకాశం ఇస్తే మరో మాట చెప్తాను. అయ్యా చిలకవర్తి వారు, మువ్వంపు కుర్రలను దువ్వినాడు ఇటువంటి శైలి ప్రాసయితులు వేయాలన్నా కూడా నిజంగా మీకే చెల్లింది. ఎందుకంటే మేము నిజానికి కవిత్వం జోలికి పోయిన వాళ్ళం కాదు, పత్రికలు నడిపిన వాళ్ళమే. సరే, మా ప్రకాశం పంతులు గారు మరి ఆయన గోపాలకృష్ణయ్య గారు ఏదో చమత్కారంగా ఆయన ప్రతి వాళ్ళను విమర్శించాడు. ఆంధ్రకేసరి వారు ఆంగ్ల పిశాచం అన్నాడు ఆయన. అంటే పంతులు గారికి తెలుగు రాదనుకున్నాడు. కానీ ఆయనే గయోపాఖ్యానంలో, మీరు రాసిన గయోపాఖ్యానంలో మీరు చెప్పినట్లు అర్జున పాత్ర వేసినప్పుడు ఏమిటి ప్రకాశమేనా అర్జునుడు అని అనిపించుకున్నటువంటి మా పంతులు గారిని నమస్కరిస్తూ, మా పంతులు గారు ఆయన గురించి ఇంకా చాలా తక్కువ చెప్తున్నాం మేము, సమయం లేదు కాబట్టి. ఇవాళ కూడా ఏమిట్రా రామాచారి ఇట్లా లుంగితో వచ్చామని అడిగాడు నన్ను. లుంగితో వచ్చావేంటే, అయ్యా సమయం ఒకటి లేకపోయింది, నేను వచ్చేటప్పుడు కొంచెం మా ఆవిడతో కలహం అయింది. ఏమే ఎక్కడ పెట్టావు నా పంచ అని అడిగాను. పంచ అడితే మీ పంచ నాకేం తెలుసు, నేనేమైనా కట్టుకున్నానా అంది. అనేటప్పటికీ అదేమిటి అట్లా మాట్లాడతావు అంటే, మీకు ఎందుకు చెబుతున్నానంటే 10 మంది పిల్లల్ని కన్న వాళ్ళకు దాంపత్య అనురాగం ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే నేను కట్టుకున్నానా మీరా చూసుకోండి అంటే,
నేనన్నా ఏమే నన్నే కట్టుకున్న దానివి నా పంచె కట్టుకోవా, ఆశ్చర్యం ఏముంది, కాబట్టి అందుకు అడిగానులే అనేటప్పటికి సరేలే మీరు అని అంటే ఈ లోపల మా పెద్దల్లుడు వస్తే న్యాయానికి మా పెద్దల్లుడు వివాహానికి ఈ పంతులు గారే మాకు చాలా సహాయం చేసినవాడు, లేకపోతే 7 కూతుళ్లకు నేను పెళ్ళిళ్ళు ఏం చేయగలను. అటువంటి మా అల్లుడు మామయ్య గారు, అత్తయ్య గారి సంగతి మీకు తెలియంది ఏముందండి, నేను ఇప్పుడే నాకు అక్కడ సన్మానం అయిందని ఎర్ర పంచె నాకు ఇచ్చాడు, ఆ పంచె కట్టుకొని నేరుగా సమయం అవుతుంది కదా అని వచ్చేసాను, అంతగా తప్ప వేరే ఏం లేదు. అయ్యలారా ఇప్పుడు మా గుంటూరు అని, మా గుంటూరు అంటావి ఏందయ్యా ఆచారి, మరి ఇది అనంతపురం వాడివి అంటే నాకెందుకో గుంటూరు అంటే మొదటి నుంచి కూడా నా బాల్యం నుంచి కూడా మీరేం అనుకోవద్దు అయ్యలారా, రాయలసీమ సోదరులారా, లేదా కోస్తా సోదరులారా, లేదా గోదావరి ప్రాంతీయులారా, మీరు ఎన్నన్నా మా చిరంజీవి శ్రీశ్రీ చెప్పినట్టు ఆ గుంటూరే, అవన్నీ అప్రస్తుతం. ఈ కరుణశ్రీ అనేటువంటి ఒక యువకుడు నా కళ్ళ ముందే బ్రహ్మాండంగా సాధన చేసి, అరే ఎవడ్రా వాడు ఇందాక పద్యం చదివింది అని పంతులు గారి చేత అనిపించుకొని, అయ్యా గుంటూరట, అక్కడ కళాశాలలో పనిచేస్తున్నట్ట, పాపయ్య శాస్త్రి అండి ఆయన పేరు, ఆయన కరుణశ్రీ అని బిరుదు పెట్టుకున్నాడు, ఆయన పెట్టుకోవటం ఎందుకండి ఇచ్చాడు. కాబట్టి ఆ కరుణశ్రీ వారు మిమ్మల్ని గురించి అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడండి. ఏం చెబితే ఎదురా వాడిని ఒకసారి ఒంగోలు పిలు అన్నాడు. మీరు ఒంగోలు వస్తున్నారా అయ్యా అంటే ఆయన అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉన్నాడు. వస్తాడు, ఎల్లుండి రమ్మని రా నేను వస్తున్నానంటే స్వయంగా ప్రకాశం గారి ఇంటికి పోయి ఇందాక విశ్వనాథ వారు చెప్పినటువంటి కొండ కింద ఆ ఇంట్లో వారికి పద్యాలు వినిపించి ఆయన గారి యొక్క ఆశీర్వాదం పొందినటువంటి మా కరుణశ్రీ పాపయ్య శాస్త్రి. రంగస్థలాన రారాజు, నాటక రంగాన సుప్రకాశం, న్యాయవాది పట్టాకే న్యాయాన్ని కలిగించినటువంటి వారు, కవి పండిత విద్వద్భ్రమర కీర్తి ప్రకాశం మా ప్రకాశం. ఆయన తెల్లవారే కాదు ఎల్లప్పుడూ ఇంగ్లీషు వారి గుండెల్లో నిద్రపోయినటువంటి వాడు. నేనంటాను ఆయన గురించి, రండిరా ఇదే కాల్చుకోండిరా అని నిండు గుండెలిచ్చిన మొహో దండమూర్తి, పట్టింపు వచ్చనా బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి, తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుండు. తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుండు. సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు హోమమ్మ నర్చిన సోమయాజీ, అతడు వెలుగొందు ముకోటి ఆంధ్రజనులు నమ్మి కొల్చిన ఏకైక నాయకుండు. మన ప్రకాశము మన మహామత్యమౌళి, సరిసములు లేని ఆంధ్రకే సరియతండు, సరిసములు లేని ఆంధ్ర కేసరియతండు. అతనిదైన ధైర్యమును అంచిత దీక్షయు కార్యదక్షతన్, అతనిదైన ధైర్యమును అంచిత శౌర్యము త్యాగదీక్ష విఖ్యాత యశస్సు దక్షతయు అద్భుతమౌ తులలేని పెంపులును నీతికి నిల్చు నిబ్బరము
నీతికి నిల్చు నిబ్బరము నిండు మనంబును ఏరికుండెడు. నీతికి నిల్చు నిబ్బరము నిండు మనంబును ఏరికుండెడు. జోతలు వారికిచ్చెదను సూనృతవాదికి టంగుటూరికి. జోతలు వానికిచ్చెదను సూనృతవాదికి టంగుటూరికి. మా కరుణశ్రీ గారు, బాబాయ్ శాస్త్రి గారు చక్కగా ఇందాకనే చెప్పాను, కొంతమందికి పూల మీద ఇంత జాలిపడినటువంటి వాడు, హేలగా లీలగా సూచిత వేలనో ప్రణయ సుందరి అని ఊహాలోకాల్లో తేలినవాడు ఇంత గంభీరమైన శైలిలో, ఇంత శృతి శుభగత్వంగా గౌళ గాత్రంతో ఇట్లా పద్యం పాడుతుంటే మాకు అనిపిస్తున్నది, ఇక పాపయ్య శాస్త్రి గారు మాతో పాటు రంగస్థల నాటకాలు కూడా మీరు వస్తే బాగుండు అనిపిస్తున్నదండి. ఆనందంతో చెబుతున్నాను, మిమ్మల్ని ఏదో మా రంగానికి రమ్మన్ను, రాజకీయ రంగానికి అసలు రావద్దు అయ్యా. ఎందుకంటే ఇది చాలా విచిత్రమైనటువంటి జన్మ, అసలు మానవ జన్మే. అందులో మా రాజకీయ రంగం ఉందే మరి చాలా విచిత్రమైనటువంటిది. ఇదిగో నా పక్కన కూర్చున్నటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన చాలా గొప్పవాడే. ఆయనకు కూడా ఒక ఆభిజాత్యం, అహంకారం, ఒక సరేలేండి నా మాటల్లో ఎందుకు పొగరుమోత్తనం జాస్తిగా ఉందని మా ప్రాంతంలో మేము చెప్పుకుంటుంటాం, అనంతపురం కళ్యాణదుర్గం ప్రాంతంలో. అయితే అనుకోకుండా మొన్న అసలే నేను బహు కుటుంబీకుణ్ణి, ఏదో చిన్న ఉద్యోగాలు, పంతులు గారి దయతోటి ఎక్కడికి పోయినా ఏదో 4 రూపాయలు తెచ్చుకొని బతుకుతున్నాము. రామాచార్యులు గారు, నేను విశ్వనాథ వారి శిష్యుణ్ణి, ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తున్నానండి అన్నాడు. విశ్వనాథ వారి శిష్యుడు అంటే మేము అయితే ఏంటండి అనం కదా, అనకూడదు కదా. రండి అయ్యా. వచ్చాడు, మంచి కర్మిష్ఠి, సంధ్యావందనం చేసుకున్నాడు, అనుష్ఠానం అంతా పూర్తయింది, బాగానే మాట్లాడాడు. నా ఇల్లాలు పాపం తెచ్చి కూర వడ్డించింది, పప్పు వేసింది, పచ్చడి వేసింది, తృప్తిగా తింటున్నాడు. మధ్యలో అని త్రేణుస్తున్నాడు కూడా. పుల్లబెరుపు మాటలు కాకపోతే, ఆ కోస్తా జిల్లాలకున్న అహంకారం కాకపోతే, అయ్యా ఆచార్యుల వారు మీ సతీమణి వంట బాగా చేస్తుందయ్యా, చాలా బాగుంది రుచికరంగా అని. ఈ కూర ఏమిటో అర్థం కాలేదు. ఏమిటి కూర? ఇది మా వైపు గొడ్లకేస్తామండి అన్నాడు. అనేటప్పటికి పాపం నా భార్యామణి, నేను మణి అంట ఎందుకంటే 10 మంది పిల్లలు కన్నది, నా భార్యామణి ఒక్కసారిగా నాటకాల్లో చూసినట్లుగా యాక్షన్ రియాక్షన్ లాగా, చూశారా భలేవాడిని పంపాడు మీ విశ్వనాథ, ఎట్లా మాట్లాడాడో చూడండి, మా వైపు గొడ్లకేస్తామండి అన్నాడు. చూశారంటే నేను అందులో చాలా చమత్కారం, నాదంతా ఊడికే ఉండదు కదా. అవునయ్యా, మేము కూడా రోజు చెయ్యము, ఇవాళ మీరు వస్తున్నారని చేశామయ్యా అని మేము కూడా అనేటప్పటికీ మరి ఏమనుకున్నాడో, సరేలేవయ్యా నీ చమత్కారము నువ్వు అని ఇంకా కాస్త ఎక్కువ కూర వేయించుకొని ఎక్కువ పెరిగేయించుకొని తిన్నాడు. మా కుందుర్తి చెప్పినట్లు పోనీలే కదా అని ఏదో పెరుగన్నం వేసి భోజనం పెట్టి వడ్డిస్తే ఆ గడ్డ పెరుగేయలేదే అన్నట్టవాడు. అట్లా ఉంటుంది కోస్తా జిల్లా వారి యొక్క అహంకారం. క్షమించాలి, మాటి మాటికి కోస్తా జిల్లా అన్నందుకు విశ్వనాథ వారు నా మీద ఏమన్నా బాణప్రయోగం చేసి నన్ను ఏం చేయవాకండి, ఒకవేళ చేస్తే అంతకన్నా ఎక్కువ చేయగలను నేను అయ్యా. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక పక్క గొప్ప మనుషులుగా కీర్తింపబడుతూ లోపల లోపల ఆభిజాత్యాలు, అహంకారాలు, కుల మతాలు ఇవన్నీ కూడా మా పంతులు గారికి నచ్చవు, నాకు అంతకంటే నచ్చవు. కాబట్టే అంటాడు మా ప్రకాశం గారు, అరే రామాచారి నీ నోరు మంచిది కాదురా అంటాడు. పోనీ నేను మంచివాడినేనయ్యా అంట, అసలు మంచివాడు కాదురా అన్నాడు. అంటే నేను అన్నాను, ఎప్పుడైనా శతభిష నక్షత్ర జాతకులకు అంతే ఉంటుందయ్యి అండి అంటే, ఓరి నీ దుంపదగ శతభిష నక్షత్రమా, అయితే నీ జీవితం అంతా ఇంతే లేరప్పో అన్నాడు. నిజంగా కూడా నా జీవితం ఇంతే, కాకపోతే నా ఇల్లాలు మహా ఇల్లాలు, లేకపోతే నన్ను ఈనాటికి ఇట్లా భరిస్తూ ఇలా మీటింగులకు పంపుతూ మరి తను ఇట్లా భరిస్తున్నదంటే నిజంగా నా ఇల్లాలు ఎంత గొప్పదో నేను సభాముఖంగా చెప్పుకోకూడదయ్యా, చెబితే బాగుండదు. నిన్న రాత్రే కళ్యాణదుర్గంలో మా కోటిరెడ్డి వచ్చాడా? రాలే.
రాలే. కోటిరెడ్డి, ఇదిగో ఈ సంజీవరెడ్డి వీళ్ళ సమక్షంలో ఈ పప్పూరి రామాచారి అనబడేటువంటి ప్రకాశం పంతులు గారి శిష్య పరమాణువుకు చమత్కార చతురానక బిరుదిచ్చి ఇదిగో ఈ శాలువే కప్పారు. అంటే పంతులు గారు ఊరుకోడు, ఆయన ఎంత చమత్కారం. వాడు హరికథలు బాగా చెబుతా, మిమ్మల్ని గురించే రాస్తున్నా ఇప్పుడే. అయ్యా, హరికథ అంటే అట్టగే ఆదిపట్ల నారాయణదాస్ గారిని ఎప్పుడు హరికథ అయినా గిరికథ చెప్పమన్నారట. అది మీకు తెలుసు అయ్యా. కాబట్టి ప్రకాశం పంతులు గారిని గురించి తొందరలో హరికథ వస్తుంది, ఎవరన్నా స్పాన్సర్స్ రెడీగా ఉండండి. అయితే మీరు చమత్కార కాదు చమత్కార అని అంటే అన్న పంతులు గారికి నేను స్వాభావికంగా నమస్కారం పెడుతున్నా. చమత్కార చతురానట నా బిరుదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆయనకు మేలు చేసిన వాళ్ళు తక్కువ, కీడు చేసిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళే నాకు బిరుదులు ఇచ్చారు, అది అంతకంటే ఏం లేదు. అయ్యా పంతులు గారు కొంచెం ఓర్పు పట్టండి. పప్పూరి రామాచార్యుల పాత్రలో నేనే ఉన్నాను కాబట్టి చివరకు చెబుతా. మాకు ఇంకా ఉన్నది ఒక 15 నిమిషాలే కాబట్టి కొద్దిగా ముగిస్తాము. నీలం సంజీవరెడ్డి, మరి ఆయనకు నిజానికి చెప్పాలంటే అక్షరాలు ఒక రకంగా దిద్దబెట్టింది నేనే, ఆయన ఆశీర్వదించింది నేనే. ఇవాళ అంత వాడైనా అంటే ఆయనే, అంత వాడైనా అంటే నేనే. మళ్ళీ హరికథ అంటాడేమో పంతులు గారు. పర్వాలేదులేండి. మీరు కూడా గయోపాఖ్యానంలో ఒక సందర్భంలో అర్జునుడి పద్యాన్ని అయ్యా బ్రహ్మాండంగా రాశారు. అది ఒక చోట ఒక స్టేజ్ మీద కొద్దిగా జరిగింది, దాన్ని కూడా చెబుతాను నేను తర్వాత. అయ్యా రెడ్డి గారు చెప్పండి. నమస్సభాయి. ముంబై నగరం నుంచి అక్కడ ఉద్యమంలో పాల్గొని అనేక విఘ్నాలను దాటుకుంటూ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది ఒక సందర్భము. మరి మా గురువు గారి పుట్టినరోజు కాబట్టి ఎక్కడ ఆగడానికి వీల్లేదు. మరి వస్తూ ఇందాక రామాచార్యుల వారు చెప్పినట్టుగా పెట్టవలసిన వాళ్ళు టోపీ పెట్టారు అని చమత్కారంగా అన్నారు కాబట్టి ఎడిదిరిగి మా గురువు గారి కోసం ముంబై నుంచి మరీ టోపీ పట్టుకొచ్చాను. ఎవరి టోపీ వాళ్ళు పెట్టుకుంటే అభ్యంతరం లేదు. అట్లనే ఇక మరి ఎదుటివాడికి పెట్టినప్పుడే అభ్యంతరం. అట్లనే మరి వేదిక మీదకి ఎక్కిన తరువాత మళ్ళీ విఘ్నాలు రాకుండా ఉండేందుకు గాను ఆ గణాధిపతిని ముందుగా ప్రస్తుతి చేసి, ఎందువల్ల అంటే ఇది నా సహజ సిద్ధమైన స్వభావం కాదు, త్వరగా దూకుడుగా మాట్లాడడం కానీ అటువంటిది లేదు, నిదానంగా ఉంటాను నేను. అందున మా గురువు గారి సమక్షంలో ఇంకా నిదానంగా ఉంటాను. నిజమైన మేధావులందరూ నిదానంగానే చాపకందికి నీళ్లు తెస్తారు. మరి రామాచార్యుల వారు చురకలేస్తూ ఉంటారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా మరింత నిదానంగా ఉంటాను. కానీ సమయం అస్సలు లేదు కాబట్టి గణాధిపతి స్తుతి చేసి ఒక 2 పద్యాలలో మా ప్రకాశం పంతులు గారిని గురువు గారిని కీర్తించి నేను సెలవు పుచ్చుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి ఇవాళ వడివడిగా చాలా వేగంగా పద్యాలు ముచ్చటగా 3 చెప్పదలుచుకున్నాను. తల్తన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొకెదన్ ఫలితము సేయుమయ్య ప్రార్థన చేసెదను ఏకదంతన బలపలి చేతి ఘంటమున వాక్కుననెప్పుడును బాయకుండుమీ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని నే తలచిన పనిగా తలచితినే రంపుని తలచిన నా విఘ్నములు తొలగుట కొరకున్. ఇక ఆయన కాపాడతాడు గణాధిపతి. మా గురువు గారి మీద చెప్పాల్సిన 2 పద్యాలు అందుకుంటూ ఉన్నాను. అయ్యా ఆచార్యుల వారు చెప్పండి. మా గురువుగారు ఎన్ని కష్టాలు పడ్డాడు. చిన్నతనంలోనే తండ్రి గారు పోయినారు, తల్లిగారు పెంచి పెద్ద చేసినారు. అయినప్పటికీ కూడా ధీరుడిగా వీరుడిగా మేరునగ ధీరుడిగా ఆ విద్యల్లో ఎక్కడా తగ్గలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని ఫస్టున పాస్ అయ్యి బారిస్టర్ అయినారు. వీటన్నిటినీ కలగలిపి తండ్రిని గోల్పోవ తల్లియే నడిపించ వారాల చెప్పియు బడికి పోయే విద్యల మేటి అయి విద్యార్థిగా నిలువ
హనుమంతును జగనత్తుకొనియే పేదరికంబున్న బ్లీడరవ్వకపోరే బారిస్టరయ్యను పట్టుదలనే బాగుంది. లక్షలెన్నో కూడా తక్షణం వదలినే గాంధీజీ పిలుపున కదలి వచ్చే. మనకు సంపద పెరిగిన కొద్దీ దాన్ని వదులుకోవాలి అంటే అబ్బో చాలా కష్టంగా ఉంటుంది. కానీ మా గురువుగారు తృణప్రాయంగా ఏం చేశారు, దేశం కోసం ధారపోశారు. ప్రతి రూపాయిని ప్రతి పైసని కూడా లక్షలాది రూపాయలు. వారంత గొప్పవారు. సింహమై స్వరాజ్యరణమే చేయనిలచే భరత భూమిన వీరుడై పదము కదిపే నిండు గుండెను చూపిన ధీరనేత ఆంధ్రకేసరికిడుతును వందనము. ఆంధ్రకేసరికి ఇడుతును వందనము. బాగుంది. లక్షల కోట్ల జీవితములన్ పరికింపగా రాజకీయ దక్షుల పంక్తిలో నవిధ స్థిర ధర్మ సనాథులున్ మహీరక్షణ సాధులున్ మతి దురంధరులు ఇరువురో మువ్వురో కడున్ శిక్షితులుందురు. ఆ వరస సిద్ధుడు నేడు ప్రకాశమౌ గదా. అయ్యా ప్రకాశం గారు, ఎంతైనా మీ శిష్యుడు అనంతపురం సీమవాడు కదా. పద్యాన్ని చూడండి. నాకు తెలియదు ఎంతసేపటికి ఏదో మామూలుగా రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తులు జిత్తులు చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇంత శృతి సభగత్వంగా రాగయుక్తంగా చాలా గొప్పగా పాడుతున్నాడనే సంగతి తెలియదు. కాబట్టి మాకు మీరు సాధన ఇచ్చినట్టే వారికి కూడా సాత్యకి పాత్ర, నేనెట్లాగో అర్జునుడు వేస్తాను, సాత్యకి పాత్రను వారికి ప్రసాదించాల్సిందిగా సభాముఖంగా మీరు హరికథ అనుకోకపోతే మిమ్మల్ని నేను అడుగుతున్నానయ్యా. ఇందాక ఆచార్యుల వారు రాగం రాదు అన్నారు కాబట్టి పట్టుబట్టి రాగయుక్తంగా శృతి సుభగంగా పాడానండి. దీర్ఘాయుస్తూ. మంచిది నాయన, నీకు చదువు చెప్పినందుకు నేను గర్వపడుతున్నాను. కానీ నువ్వు ఇంకా కాస్త ఛందస్సును నాయన అభివృద్ధి చేసుకోవాలి నాయన. సంతోషం, చాలా సంతోషం. ఇక ఇప్పుడు మా అందరిలో ఈ గోపాలరెడ్డి, మరి ఎందుకో పంతులు గారికి గోపాలరెడ్డి అంటే అమితమైనటువంటి వాత్సల్యం. నేను అడిగాను కూడా, నీకు తెలియదులేరా, వాడు చాలా వర్ధిష్ణువు, మంచి రూపసి, గొప్పవాడురా రామాచార్యులు. ఈ ప్రశ్న ఎప్పుడు అడగవాకన్నాడు నన్ను. సరే మీకు అంత ప్రేమగా ఉన్నప్పుడు నేనెందుకయ్యా. అంతేకాదు గోపాలరెడ్డి గారు ప్రకాశం గారి మనసు ఎంత దోచుకున్నాడంటే, నెల్లూరులో ఒక సభలో మాట్లాడుతూ మంచి ఎండలలో, మంచి వైశాఖం అటువంటి ఎండలలో అలిసిపోయి చెమటలు గారుతూ అక్కడ కూర్చున్నటువంటి అరే గోపాలరెడ్డి దప్పికైతున్నదిరా, సోడా తీసుకురా అంటే పరిగెత్తుకుంటూ పోయి సోడా తెచ్చి కొట్టి పంతులు గారికి ఇచ్చినటువంటి విధేయుడైనటువంటి శిష్యుడు బెజవాడ గోపాలరెడ్డి. అటువంటి గోపాలరెడ్డి గారిని మరి కేవలం సోడా గ్యాస్ లాగా మాట్లాడతాడో, లేకపోతే నిజంగానే అన్నందుకు సాహితీ సంభరితమైనటువంటి పరిమళాలు వెదజిల్లేటువంటి రీతిలో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మా గోపాలకృష్ణయ్య గారు ఆంధ్రకేసరి, వారు ఆంగ్ల పిశాచం అన్నాడు. నిజానికి కేసరి కన్నా కూడా ఆంగ్లంలో అద్భుతంగా ప్రసంగించగలిగిన వాడు బెజవాడ గోపాలరెడ్డి. కాబట్టి నేను చూశాను, కాబట్టి ఎక్కడా ఢిల్లీలో. కాబట్టి మా బెజవాడ గోపాలరెడ్డిని మరీ సుదీర్ఘంగా దుర్యోధనుని యొక్క మొక్కపాటి వెంకటరత్నం గారి ఏకపాత్రాభినయంలాగా కాకుండా ఒక 2-3 నిమిషాలు ప్రసంగించవలసిందిగా సభాముఖంగా. న్యాయానికి నేను మాట్లాడాలి ఇప్పుడు, కానీ రామాచారి పంతులు గారి దృష్టిలో ఎప్పుడు చివరివాడు, చిన్నవాడు కాబట్టి చివరిలో మాట్లాడతాను. ధన్యవాదాలు. మరి అద్భుతమైనటువంటి సభలో ప్రకాశం పంతులు వారి జన్మదినోత్సవాన్ని తెలుగువారి ఉత్సవంగా, పర్వదినంగా
గర్వదినంగా చేసుకుంటున్నటువంటి ఈ సభలో సాహితీ ధీమూర్తి అయిన విశ్వనాథ వారు ఇక్కడ ఉన్నారు. ప్రచండ భీషణ కవితా దురంధరుడు మా చిలకవర్తి వారు ఇక్కడే ఉన్నారు. చక్కటి పజగాన విశారదులు ఉన్నారు. ఇక మా నీలం సంజీవరెడ్డి గారు, అయ్యా రెడ్డి గారదే రాజ్యం, ఎంత పప్పూరి వారు ఏమన్నా, పప్పూరిలో పప్పు ఉన్నది అంటే ప్రోటీన్ ఫుడ్. ఐ రియలీ కంగ్రాచులేట్ ది స్పిరిట్, జీల్, డ్రైవ్, ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ రెస్పెక్టెడ్ ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు. మరి వారి జాతీయత, వారి ధర్మనిరతి, న్యాయం పట్ల వారికి ఉండే నిబద్ధత, వారి దక్షత, యోగ్యత, చతురత, సమర్థత అనన్య సామాన్యం, అగ్రగణ్యం, అమేయం, అమోఘం, అఖండం, అప్రతిహతం, దివ్యరసాద్భుతం, శోభాయమానం, వసంతాయమానం. వారి కవితాత్మక హృదయం సురుచిరం, సుందరం, సుస్వరం, సుశ్రావ్యం, పవిత్రం, నాదమయం, వేదమయం, తపోమయం, యజ్ఞమయం, దివ్య ప్రతిభాపూర్ణం, మంత్రముగ్ధ మహద్గానం. తెలుగు జాతి యొక్క అభివృద్ధిని, ప్రగతిని కాంక్షించిన వారి నాయకత్వ శైలి అపురూపం, అమూల్యం. రాజకీయం అంటే మానవత్వమే అని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. లీడర్షిప్ ఈస్ నాట్ ఏ పొజిషన్ బట్ యాక్షన్. ఏ లీడర్ షుడ్ బి ఏ లిసనర్, లెర్నర్, విజనరీ, స్ట్రాటజిస్ట్, టీమ్ ప్లేయర్, టీమ్ బిల్డర్, ఇఫెక్టివ్ కమ్యూనికేటర్ అండ్ అబవ్ ఆల్ హీ షుడ్ బి ఏ గివర్ అన్నాడు. ఇచ్చేవాడుగా ఉండాలిరా అన్నాడు నాయకుడు. ఆల్వేస్ రిసీవింగ్ అంటే ఈ మస్ట్ బి ఫాలోయర్. అఫ్ కోర్స్ చాలామంది పెద్దలు చెప్పారు. మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికే నామాలు పెట్టిన వారు ఉన్నారు. అయితే నామాలకు అతీతమైనటువంటి నామధేయుడు. అందుకే తెలుగు జాతి వైభవ ప్రాభవాలు ఆంధ్రకే సరికే సరి 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 అని మీ అందరి చప్పట్ల మధ్య వారికి వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలను ఇస్తున్నా. నేను పౌర సరఫరాల శాఖ మంత్రిగా, అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రాల్లో సేవలందించి ఆంధ్ర రాష్ట్రపు వారు ముఖ్యమంత్రి కాకముందే 55 నుంచి 56 దాకా మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వాడిని నేను. అయితే వారు వస్తున్నారంటే ఒక సింహం కదలి వచ్చినట్టే. ప్రఫుల్ల పద్మయుగళ సంకాస భాసుర చక్రచాప హలకులిస జలచర రేఖాంకిత చారుచరణతలుండును. చరణ చంక్రమణ ఘన వినవిత విశ్వంభరాభార ధౌరేయ ది కుంభినీధర కుంభీరస కుర్మ కులశేఖరుండును. దుగ్ధ జలజాత శుండాల శుండాదండమణిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగులుండును. గణగణాయమాన మణికింకిణి గణముఖరిత మేఖలావలయవలైత పీతాంబర శోభికడి ప్రదేశుండును. నిర్జన నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును. ముష్టి పరిమేయ తనుతర స్నిగ్ధ మధ్యుండును. కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును. దుర్జన ధనుజపడ ధైర్య లతికా లవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన సుంసులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతివాద భాసమాన నిశాతన కర్తర రఖరుండును. ఇక చెప్పుకుంటూ పోతుంటే అలా వస్తూనే ఉంటుంది. ఇది ఒక తెలుగు ధార. ఇది ప్రకాశం గారి చైతన్యం, వారి నాయకత్వం అగ్రగణ్యం, అమేయం, అమోఘం, అఖండం, అప్రతిహతం. అంతేకాదు తెలుగు నేల పట్ల మిక్కిలి మక్కువ, అభిరుచి, అభినివేశం ఉంది కనుక ఈ తెలుగు జాతి వైభవం జగజ్జగీయమానంగా, జనామోదంగా, ఉద్ధృతమై, ఉన్నతమై, ఉత్తమమై, ఉత్కృష్టమై, ఉదాత్తం కావాలనే సరళితో వారికి సుమనస్సులు అందిస్తూ ఒక చక్కటి గీతం అందిస్తున్నా పప్పూరి వారి అనుమతితో. ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. ఇదే ఇదే తెలుగు నేల. గోదావరి నది స్వాదు తరంగాలతో కృష్ణవేణికేలు కలిపి ఆడింది. గోదావరి నది స్వాదు తరంగాలతో కృష్ణవేణికేలు కలిపి ఆడింది. తుంగభద్ర జల తరంగ రంగము పైన మంజీర మహోదార మధుర గీతి పాడింది. ఇదే ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. ఇదే ఇదే తెలుగు నేల. ఏవేవో కలతలతో, ఏవేవో కలలతో, ఏవేవో కలతలతో, ఏవేవో కలలతో చెదిరిన మన జాతి పరువు
తెలుగు పదిలంగా కుదురుకుంది తరతరాల తెలుగు వెలుగు. ఇదే మన తెలుగు వెలుగు. తరతరాల తెలుగు వెలుగు తెరలు దాటి పరుచుకుంది. ఇదే తెలుగు నేల నవకాంతులు వెదజల్లే దీపమాల. ఇదే తెలుగు నేల. తెలుగు జాతి వైభవ ప్రాభవాలను విశ్వవ్యాప్తం కావాలని కాంక్షించిన మహానాయక శ్రేష్ఠులు ఆంధ్రకేసరి మరి ప్రకాశం పంతులు గారు తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, నృత్యం పట్ల, నాటకం పట్ల, ఈ సంవిధానం పట్ల ఒక అగ్రేసర గౌరవాన్ని ప్రతిపాదన చేసి నదీ నదాలతో, శిలలు గిరులతో, సస్యశ్యామలమైన గ్రామసీమలతో, జనాకీర్ణమైన నగరాలతో, పల్లె పట్లతో, పచ్చని చెట్లతో, చేలగట్లతో నిండిన ఆసేతు సీతనగ పర్యంత అఖండ భరతావనిలో తెలుగువాడి చైతన్యాన్ని ప్రదీప్తనం చేసి మనందరికీ గౌరవాన్ని కల్పించిన మహానాయకులు వారు. సొంపై, సోకై, సొబగై, తెలుగింటి వయ్యారమై, పలుకై, పాటై, పదమై, నా తెలుగు గాంభీర్యమై, వెండి మబ్బుల వెన్నెలవానై, చారు చెంచల చందన శీతల శోభై, పారిజాత రసి పరిమళ రసస్పందనమై, గాంగచరి విభ్రమమై, ఘనగోదావరి తరంగ రంగాంతరంగ తన్మయమై, చిన్మయమై, నవ్యమై, దివ్యమై, గేయమై, కావ్యమై, లాస్యమై, హాస్యమై, నాదమై, మోక్షమై పరిడి వెళ్ళిన పవిత్ర భాష నా భాష తెలుగు భాష. ఈ తెలుగు జాతికి విశ్వవ్యాప్తమైన నాయకత్వాన్ని ప్రకటమానం చేసిన టంగుటూరి వారికి మీ అందరి చప్పట్ల వచ్చ నమో నమః, నమో నమః, పునః పునః. గోపాల్ రెడ్డి ఎందుకు పంతులు గారికి ఇంత దగ్గర వాడైనాడో మీ అందరికీ తెలిసి ఉంటుంది, నాకు ఎప్పుడూ తెలిసింది. కానీ గోపాల్ రెడ్డి అనే పేరు పొరపాటున పెట్టారు. నరసింహారెడ్డి అని పేరు పెడితే బాగుండేది. భాగవతంలో ఉన్నటువంటి ఘట్టాలను ఇంతగా శ్రద్ధతో పఠించి సభాముఖంగా చెబుతున్నాడంటే మరి పురాణ పఠనం చేసే ఆచార్యుల్ని నాకే రాదు. అటువంటిది గోపాల్ రెడ్డి మరి గురువు, తెలుగు గురువు ఎంతగా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో. మరి నిజానికి హరికథలు మేము చెబుతాం, పంతులు గారు అన్నట్టు మాకు కులవృత్తి హరికథలు చెప్పాం మేము. కానీ హరికథలలో కూడా నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని ఆవేగంతో, ఆ స్వచ్ఛతతో, ఆ క్లారిటీతో మేము చెప్పలేమయ్యా. పూరి వారు అలనాడు నేడు నేను మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ వారి భావజాలంతో, టంగుటూరి వారి భావజాలంతో మరి ప్రేరణ పొంది శాంతినికేతనంలో చదువుకున్నాను. అందుకే నాకు బెంగాలీ భాష ఇవన్నీ వచ్చి రావడంతో పాటు ఆ పురాణిక భారతీయ శాస్త్ర అధ్యయనం కూడా చేశాను. ఇక్కడ చిలకమర్తి వారు కూడా ఉన్నారు, మహనీయులు. కాబట్టి మీ అందరికీ కూడా శతదా సహస్రదా నా నమస్కార పురస్కారాలను శ్రీకరంగా అందిస్తున్నాను. నాయన ఒక్క రంగా గారు, మీరు చాలామంది రాలే. మరి రంగా గారు నిజంగా చాలా దక్షుడు, గొప్ప దేశభక్తుడు. తుమ్మల సీతారామూర్తి చౌదరి గారికి కూడా కబురు రాలేకపోయినారు. చేకూరుల నుంచి వారు కూడా రావాల్సి ఉంది. ఇందాక ఆయన అన్న మాట మీరు వినలేదన్నమాట. అయితే తుమ్మల వారు ఏం చెప్పాడో అన్న మాట మీరు వినలే. మీకు బెజవాడ మీదనే మనసు ఉంటుంది ఇప్పుడు, అంతే. ఏమన్నాను, గాంధీని కూడా తిరస్కరించి తన ఉద్యమాన్ని సఫలీకృతం చేసిన ఏకైక నాయకుడు ఆంధ్రకేసరి అన్న మాట తుమ్మలన్నాడు, విశ్వనాథన్ లేకపోయినాడు. కాబట్టి తుమ్మలవారి వాళ్ళు వస్తే బాగుండేది, సంతోషం. అంతేకాదు గాంధీ మహాత్ముడితోటి విభేదించి మిస్టర్ ప్రకాశం యు ఆర్ మిస్యూజింగ్ ది ఫండ్స్ అన్నాడు. అంటే నడింపల్లి గుంటూరు వారు మీకు తెలుసు బాగా, మీరు కూడా వారింటికి వెళ్తుంటారు. గాంధీ గారిని పక్కన పెట్టండి, పంతులు గారు మీకు ఎంత ఫండ్ కావాలో చెప్పండి, 2 రాత్రుల్లో నేను సమకూర్చి పెడతానని చెప్పి ఆంధ్రకేసరి తరఫున డబ్బు వసూలు చేసి ఆయన్ను గెలిపించి ఘన సన్మానం చేసినటువంటి వ్యక్తులు గుంటూరు వాసులు. అయ్యా విశ్వనాథ్ వారు, మీరు కేవలం విజయవాడే అనుకోకండి, గుంటూరు సీమకు ఉన్నటువంటి ఖ్యాతిని గురించి త్వరలో మా తుమ్మల గారే బ్రహ్మాండమైనటువంటి పుస్తకం రాస్తున్నాడు, మీకు నేను అందిస్తాను. అయ్యా చివరగా మీరు ఒక 2 నిమిషాలు పద్యాలు పాడతారో గద్యాలు పాడతారో, మనకున్నది 7 నిమిషాలు మాత్రమే. ఇంకా మరి నేను నా పద్యము నా విషయము నేను చెప్పుకోలేదు. నా విషయం చెప్పుకుంటే పంతులు గారు అరే ఎందుకురా రామాచార్యులు ఇప్పటికే హరికథ చెబుతున్నా అన్నాడు. ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఏమన్నా మాకు ఆశీస్సులే. కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు చెప్పేసేయండి. అయ్యా ప్రకాశం గారు, ఆ రోజు మీరు ఆవేశంతో అన్న మాటలు నా మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి.
ఎవడా కాల్చెడివాడు శభాష్. ఎవడా కాల్చెడివాడు కాల్వవలె నాయి రొమ్ముపైన ఈ శవం బవలోకింపగబోవ నేనిప్పుడు ఈ శవం బవలోకింపగబోవ నేనిప్పుడు నన్నాపంగ యవ్వాని కున్నెవు గుండెల్ శభాష్. నిటలాక్షుడడ్డుపడినన్ నా ఢాక కొంజాలడు చిలకమర్తి వారు నిటలాక్షుడడ్డుపడినన్ ఎత్తి వచ్చి నా ఢాక కొంజాలడు ఈ అవనిన్ భీరులు లేరు లేరు పరగర్వాపసహిష్ణుల్ షటుల్. చాలా బాగుందండి అయ్యా. ఇక చివరగా ఒక మాట చెప్పాలి. ప్రకాశం గారి యొక్క దానాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి, త్యాగాన్ని గురించి ప్రాసంగికంగా విశ్వనాథ్ వారు అన్నాడు, చిలకమర్తి అన్నాడు, అందరూ అంటూనే ఉన్నారు. కానీ ఆయనను నిజమైనటువంటి వెన్నుపోటు పొడిచారు ఒక సందర్భంలో. అప్పుడు ఎక్కువ బాధపడినటువంటి వాళ్ళల్లో నేనొకండి. ఎక్కువ ఆనందించిన వాళ్ళ పేర్లు నేను చెప్పను, అనవసరం అది. అయినా కూడా మా కరుణశ్రీ అన్నట్టు, అరే పోనీయండిరా, మీరందరూ నాకు చిన్న పిల్లలతో సమానం రా, వాళ్ళ అభివృద్ధి కోసమే కదరా నేను పాటపడ్డది, అందువల్ల నువ్వేం మాట్లాడొద్దురా ఆచారే అని గట్టిగా నన్ను మందలించి, చూడు నాయనా, నువ్వు నేనేదో అన్నాను కదా అని నువ్వేదో నాటకాలు వేసుకుంటూ రంగస్థలంలో తిరగవాకు. నీకు మీ కులవృత్తి ఉన్నది, మీరు హరికథలు చెప్పుకోవచ్చు, పౌరాణిక ప్రసంగాలు చేయొచ్చు, మరి అర్చక వృత్తి చేయొచ్చు అని నన్ను వెన్నుదట్టినటువంటి వాడు. సరే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మహాకవులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురము కాకినాడ ప్రాంతం వాళ్ళు ప్రకాశం గారిని మరి వెన్నుపోటు పొడిచి ఆయన మనస్సును గాయపరిచిన సందర్భంలో ఆ చెప్పిన పద్యం మా చిలకమర్తి వారికి తెలుసు, పంతులు గారికి చాలా బాగా తెలుసు, సంజీవ్ రెడ్డికి తెలుసు కానీ తెలియనట్లుంటాడు, రంగా గారికి బాగా తెలుసు, ఆయన అట్లా మౌనంగా ఉంటాడు. నేను చెప్పాలి, ఈ పద్యాన్ని కూర్చొని వాడితే వీడు పప్పు రామాచారి కాదు, ప్రకాశం గారు అన్నాడు పప్పు రామాచారి అవుతాడు. కాబట్టి ఏమన్నారంటే ఆ కవులు, చాలా బాధపడతామండి మనం ఎవడైనా ఒక మంచి మనిషికి, ఒక సహృదయుడికి, ఒక నిజమైనటువంటి నిజాయితీ ఉన్న నేతకు ద్రోహం చేస్తే ఎంత బాధపడతామండి. అలా ఎన్నో జరుగుతుంటాయి, అది వేరే విషయం. మనం ఇప్పుడు మనం ప్రకాశం గారు ఆనాటి సైమన్ కమిషను, ఆనాటి ఆ శవం అన్నాడు ఇందాక, ఆ శవం పార్థసారథి అరే వాడు చచ్చిపోయినాడారా, వాడిని చంపారా అని బాధపడ్డాడు ఈ మహనీయుడు. అతన్ని చూడటానికి వెళ్ళా నేను, నిజానికి ఏదో గుండెలు చూపించి కాల్చుకుంటారా అంటానికి కాదు. ఆ పార్థసారథి ఏమిటో, ఆ పార్థసారథి యొక్క త్యాగం ఏమిటో నాకు తెలుసు. ఈ సంఘటనను పురస్కరించుకొని వెంకట పార్వతీశ్వర కవులు, అందులో నాలాగానే మీసాలు పెంచుకున్న పార్వతీశం గారు బాధపడుతూ ఒక ఉత్తరం రాశాడు, చూపించాడు ఈ మహనీయుడు. అయ్యా పంతులు గారు, ఇది మీ అపజయం కాదు, ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం, వాళ్ళ అపజయం. మీరు ఓడిపోవటం ఏందయ్యా, మీరన్నటికీ ఓడరు అంటూ. రామాచారి ఉన్నాడా అయ్యా, ఈ పద్యం రామాచారికి ఇవ్వండి, వేదికల మీద ఇంకా రామాచారి పాడాలి. పంతులు గారు నా అభ్యర్థన, పార్వతీశం గారు ఉత్తరం చూపమంటారా? వదిలేండి, నేను అన్నాను, ఆయన అన్న మాటలకు నేను అన్నాను, కేసరి విక్రమంబు నరకేసరి అద్భుత సాహసంబు నీ కేసరి టంగుటూరి కుల కీర్తి పతాకమ స్వప్రకాశమా. సంజయ్ రెడ్డి గారు, హార్మోనిస్టు బసవయ్యం తేపోయారా, వాడికి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం కదా. మీరేమో ఏదో సభకు పోయి మీ రాజకీయాలు, మీ పదవులు బొంబాయి నుంచి పడి ఆలస్యంగా వచ్చారు. కేసరి విక్రమంబు నరకేసరి అద్భుత సాహసంబు నీ కేసరి
టంగుటూరి కుల కీర్తి పతాకమ్మ స్వప్రకాశమా నీ సరిలేడవండు మరి నీతి విదుండవు జాతి నేతవా నీ సరిలెడవండు మరి నీతి విదుండవు జాతి నేతవో. పార్వతీశం గారు ఎప్పుడో పంపాడు. ఈ మధ్యకాలంలో నా అర్చకత్వము, నా పోషణ, 10 మంది పిల్లలు, నా భారము, నా గొడవతో నేను దీన్ని సరిగ్గా పట్టుకోలేకపోయినాను నేను. కానీ వారి ఆజ్ఞ కాబట్టి ప్రతి సభలో చదువుతా. కేసరి విక్రమంబు నరకేసరి అద్భుత సాహసంబు నీ కేసరి టంగుటూరి కుల కీర్తి పతాకమ్మ స్వప్రకాశమా నీ సరి లేడవండు మరి నీతి విదుండవు జాతి నేతవో నీ సరి భాస్కరుండో మరి నీరజ గర్భుడో ఆంధ్రకేసరి నాకు ఆ చివరి ప్రయోగం కూడా నచ్చలే. ఆంధ్రకేసరి అంటే అసలు భారతదేశంలో ఇటువంటి నాయకుడిని, ఇటువంటి త్యాగధనుణ్ణి మీరెవరన్నా చూపిస్తే నాకు 3 ఎకరాలు ఉంది అనంతపురంలో, ఆ 3 ఎకరాలు మీకు రాసిస్తా. కాబట్టి అయ్యలారా, పంతులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మాకు నిజానికి వారు ఎవరో కూడా తెలియదు, కమలాకర ట్రస్ట్ వారట. వారు ఇంత భక్తి ప్రపత్తితోటి ఒక ప్రభుత్వము నిర్వహించవలసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమాన్ని పూనుకొని, అయ్యా ఆచార్యుల వారు, మేము మీకు కొండంత దేవుడికి కొండంత పత్రి ఇయ్యలేము, మేము ఇతోధికంగా మీకు సహాయం చేస్తామంటే, నిజానికి వాళ్ళ మా బసవయ్య హార్మోనిస్ట్ రావాలి. అటు చూస్తారంటే సంజీవ్ రెడ్డి గారు, మీరు తయారు అటువంటివి, మీకు ప్రకాశం గారి శిష్యులే కానీ ఆ త్యాగం లేదు, ఏం చేస్తాం మేము? నిజమే, కానీ హార్మోనిస్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. సరే, వారేదో నిన్న ఒక మాట ఏదో అన్నారు గయోపాఖ్యానాన్ని గురించి, దాంతో ముగిద్దాం. ఏదో అన్నారు మీరు. ఆ బసవయ్య వస్తే మాత్రం ఏం ప్రయోజనం? వాడిని వాయించనిస్తారా మీరు? ఈ పంతులు గారు కాబట్టి నేను మాట్లాడకూడదు, మాకు గురుతుల్యులు పెద్దవారు కాబట్టి. ఆ వాయింపు కన్నా ఈ వాయింపు చాలా బాగున్నది, చాలా గొప్పగా ఉన్నది. మా ఆచార్యుల వారి చెణుకులు ఎట్లా ఉంటాయంటే, నేను ఆలస్యంగా వచ్చి పంటి కట్టుకునే లోపుగా ఒరే గోపాల సోడా పట్టుకురారా అని పిలిచారు. అది పిలిచింది ఎవరినో కాదు, నన్నే. తొందరగా రారా అబ్బాయి. పర్వాలేదు. ఒక ఆయన, ఒక రెడ్డి గారు మనవడు, తాత ఏమిటి అరే ఒరే అంటున్నాడు, ఏమిటి చెప్పండి మీరన్నా, పెద్దవాడు, ఈవెన్ దో ఈజ్ ఎ బారిస్టర్ లా ఏమైనా కావచ్చు, ఇట్ ఇస్ నాట్ ఫెయిర్ అన్నట్ట. అంటే వాడిని తీసుకొని వచ్చాడు పంతులు గారి దగ్గరికి. నా మనవడు అండి, దండం పెట్టరంటే పెట్టాడు, అంత బాగానే ఉంది. జయేంద్ర ఏమిటి అరే ఒరే అంటున్నాడు తాతయ్య, నేను కూడా అంటే ప్రకాశం గారు, అరే మీ తాతయ్యని కూడా ఒరే అని అన్నాను రా, నేనేదో అవమానం చేయాలని, నా గొప్పతనం కోసం, నా అభిజాత్యం కోసం కాదురా, ఒరే నేను నా చేత అనిపించుకోవటమే మీకు గౌరవం రా అన్నటువంటి ఆచార్యుల వారు ఏకైక వ్యక్తి ప్రకాశం పంతులు. సందర్భోచితంగా ఎలా లోపలికి కేకేశారని చెబుతున్నాను. ఆ కేకేయటం అనే మాట మా మాండలికం కాదు, మాట్లాడకండి, కూర్చోండి. అయ్యా మీరు చిలకమర్తి వారు నిన్న గయోపాఖ్యానంలో ఏదో ఒక మాట నన్ను స్టేజ్ మీద అడిగారు, ఏమిటది? కాదు, ఆయన పెడితే పెట్టాడండి, నన్ను తొందర పెట్టకూడదు. మీరు ఏదో ఒకటి అడిగారు, చెప్పండి, అదేం దాంతో ముగిద్దాం. పంతులు గారికి ఈ మధ్యకాలంలో కొంచెం పాపం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సమస్యలు నేను చెప్తా తర్వాత. అవి ఆయన పట్టుకొని తీసేపోవాల్సి వస్తున్నది బాత్రూమ్ కూడా. చెప్పండి. నేను రచించిన గయోపాఖ్యానం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే రాశాను. ఈ మాట ఇందాక కూడా చెప్పారు, మళ్ళీ మీరు మర్చిపోతారని, మీ ప్రవాహంలో అందరూ మర్చిపోయారని మళ్ళీ చెప్పండి, ఏం పర్లేదు. విశేషం ఏమిటంటే, అర్జునుడు తన యొక్క పూర్వీకుల గురించి ఓ మాట అంటాడు. చనినారార్గురు చక్రవర్తులు మహీచక్రంబు అని ఒక పద్యం చెప్పాను. ఆ పద్యం ఆ బసవయ్యో ఇంకొకరో ఎవరో సహకరిస్తే వాయిద్యం మీద పంతులు గారు గొప్పగా పాడేవారు. మా రామాచార్యులు సరదా ఏంటంటే,
పంతులు గారి కంటే నేను బాగా పాడగలను అని ఆయన సరదా. ఈ జన్మకు అన్నానండి నేను. ఆయన లేనిపోంది కవి గారు కాబట్టి పెద్దవాడు ఊరుకుంటాను, లేకపోతే ఏ రకంగా వాయించాలో వాయించేవాడిని. నేను ఎందుకు అనుకుంటానండి పంతులు గారి కంటే బాగా పాడుతున్నానని, పంతులు గారి కంటే త్యాగధనుండని, పంతులు గారి కంటే నేను ఎట్లా అనుకో అంతగా నేను, అది వేరే విషయం. పప్పూరు రామాచార్యుల వారి సాధన నాకు తెలుసు, పంతులు గారు అనుకోవడం కాదు, నాకే అనిపించింది. అది ఆ మాట అన్నారు. ప్రకాశం పంతులు అందగాడు, పప్పూరు రామాచార్యులు అందంగా పాడగలవాడు, మంచి పాడువాడు అని నా ఉద్దేశం. ఉభయగాత్రాలు, మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం. ఆ పద్యంలో అనఘా రాజ్యములేల వైభవములేలా, ఓహో, ఆ చివరి పాదం ఉందే అది నా ఆత్మ. బాబా, ధర్మముల్లేనిచోన్ అంటాడు అర్జునుడు. ధర్మం అనేదే లేకపోతే ఈ రాజ్యం వైభవం ఎందుకు అనేది ఈ ఒక్క పాదము స్వాతంత్ర ఉద్యమానికి అగ్గినిప్పు అన్నమాట. అది మీ నోట్లో విందాం. దీంతో ముగిద్దాం అయ్యా. పంతులు గారు కూడా తరబెడుతున్నాడు, ఇందా నుంచి నా వైపే చూస్తున్నాడు. గురువు గారు పెద్దవాడు, ఏమంటాం మనం, ఏం అనలేం కదా. అయినా నేనేం ఎక్కువ సమయం తీసుకోవాలి. ఈ మాత్రం అన్నా వదరబోతుగా నేను చేయాలా, లేకపోతే ఎట్లా? నన్ను కూడా మీరు అట్లా అంటే మరి ఎట్లా అయ్యా? ఆయన బొంబాయి నుంచి వచ్చిన ఆయన ఏమనలేదు, విజయవాడ వచ్చిన వారి నుంచి ఏమనలేదు, నన్ను పట్టుకొని తొందర అంటే ఎట్లా? అంత తొందర పెట్టకూడదండి పంతులు గారు. మిమ్మల్ని విమానం ఎక్కించే బాధ్యత మా పంతులు గారే చూస్తాడు. ఆయన ఎటువంటి వాడంటే, నేను నా జేబులో 100 రూపాయలు పెట్టాడు ఒకసారి. ఈ లోపల ఎవరో, అయ్యా పంతులు గారు, నేను ఒంగోలు నుంచి వచ్చానయ్యా, ఈ మధ్య నాకు భార్యావియోగం అయిందయ్యా, నాకేమన్నా సహాయం చేయమయ్యా అంటే, అరే ఆ 100 రూపాయలు వాడికి అన్నాడు. అటువంటి తత్వం అయింది. నేను కూడా కాదు, ఆయన మాట ఎవడు కాదనలేడు. మీరు అన్న పద్యం లేదా, బసవయ్యం తేవాల్సిందయ్యా. సరే కానీ అదేంటంటే, బావా కృష్ణ, ధర్మము, నీతి, న్యాయము, నీకు చెప్పవలసిన వాడని కాదు కానీ మీరు అడిగినారు కావున, ఇదే కదా మీరు అడిగింది, చన్నినారు 6 చక్రవర్తులే కదా. ఏ రాగంలో పాడేవాళ్ళము? బసవయ్య అవసరం, అందుకే చనినారా 6 చక్రవర్తులు మకీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢిన్. చనినారా 6 చక్రవర్తులు మకీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢిన్. చనినారు 16 మహారాజుల్ మహేంద్రాభులై. చనుచోవారలు మూట కట్టుకొని పోవంజాలిరే. చనుచోవారలు మూట కట్టుకొని ఐశ్వర్యంబు గుంపోయిరే. అనఘా రాజ్యములేలా, వైభవములేలా, ధర్మములేనిచో ఇదే కదా పంతులు గారు. అయ్యా మీ కోరిక తీర్చాను. ఇంకా మీరు అల్లుడా రమ్మని అడుగుతారేమో, నా అల్లుళ్ళందరూ కొంచెం అందుకని అడగలేదు. సంతోషం. ఏదైనా మిత్రులారా, బస్సు ఆయన చెప్పినట్టు బస్సులో ఉన్నాడేమో. వన్సుమార్ అన్నారంటే ఎవరో మా కళ్యాణదుర్గం వాళ్ళే వింటారు. ఓకే, దానికి ఏం పర్వాలేదు. ఈ విధంగా ఇట్లా మేము 2 గంటలు 3 గంటలు సాగించగలం. మా గోపాల్ రెడ్డి సాహితీ అనిపించుకున్నాడు. చెప్పండి. నాయన రామాచారి, ఇంత గొప్ప సభ ఏర్పాటు చేశావు, మంచిడిరా. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, అఖిలాంధ్ర ప్రజలారా, నా ఆత్మీయులారా, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉండడం నాకు కన్నుల పండుగగా ఉన్నది. ఇవాళ మీ మాటలన్నీ వింటే నా కడుపు ఆనందంతో నిండిపోయింది. నేను
భోజనం చేశానా చేయలేదా అవన్నీ వదిలేయండి. ఇవాళ మాత్రం శంకరనారాయణ నా కడుపు నిండింది. ఇంతమందిని చూడడం నా కన్నుల పండుగగా ఉంది. అతడెవరు మరి ఇంకా సభలో నుంచి బయటికి రాలేదన్నారు చిలకమర్తి వారు. శంకర నారాయణ అది అట్లానండి, బాగుంది, అది ఔచిత్యం. ఇది ఈ సభ ఒక ముఖస్థుతిలాగా నాకు అనిపించి నేను మౌనంగా ఉన్నాను ఇప్పటిదాకా. ఇది ఒక వ్యక్తిగా నాకు ముఖస్థుతి అనిపించి నేను మౌనంగా ఉన్నానే తప్ప మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఆంధ్ర మాతకు, నా తెలుగు తల్లికి చెందినాయని మనసులో ఆనందపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ నా అల్పస్య తపసఫలం. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం ఇది మన పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు. అందుకనే ఎన్ని ఏళ్ళైనా ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైనే పుట్టాలని నా కోరిక. పదవులు రాని పోని, పేదరికంలో పుట్టాం, పేదరికంలో పోతాం, కానీ ఆత్మాభిమానాన్ని వదలని తనం ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని చరిత్రలో నిలుపుతుంది. అందుకనే రామాచారి, ఇది నా దేశము మీరు సోదరుల్, ఇది నా దేశము మీరు సోదరుల్, నాకిందే ఇహంబున్ పరంబు సోదరులు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి, ఇందే పుట్టి జీవించి చందుదు చిత్సంగతి. ఈ ధరారజములో దొర్లాడి, ఈ ధరారజములో దొర్లాడి, ఈ గాలులన్ హృదయాశావధి నిల్పి, ఈ జనని నర్చింతున్ పరాదేవిగా, ఈ జనని నర్చింతున్ పరాదేవిగా. జయ హో భారతమాత, జయ హో భారతమాత. అయ్యా, రూపకం అయిపోయింది. ఇప్పుడు మామూలు అక్కిరావు సుందరరావు కృష్ణ గారు 2 మాటలు మాట్లాడుతుంది. అమ్మా, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కమలాకర భారతి సోదరిమణి మీకు మరీ మరీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ డిపి తెలుగు టీవీ ఈ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.